Good morning, friends. I'm Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి, ప్రతి తెలుగు వాడికి, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఎస్ఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే ఉందో ప్రతిదీ నేను ప్లేలిస్ట్లో పెట్టాను. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్స్. అండర్ ఎస్టిమేట్ చేయకండి. మ్యాక్సిమం ఎస్ఎస్సి సంబంధించిన ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం అంతా ఒక టాపిక్ వైజ్ అనేది నేను చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. మీరు చూసినట్లయితే ఈ పుస్తకాలన్నీ నేను తయారు చేసినవే. అండ్ ఆల్ ఇన్ వన్ రిలేటెడ్ మీరు చూసినట్లయితే పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్ అనేది దీంట్లో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా నేను ఒక పిక్టోరియల్ బుక్ ప్రతిదీ దాంట్లో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను. ఎవరికైనా కావాలనుకుంటే దీని ప్రైజు కాస్టింగ్ లైక్ 799 రూపీస్ ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్ అనమాట. అదే ఆల్ ఇన్ వన్ అయితే 1300 రూపీస్ అవుతుంది. సో దేర్ ఆర్ మెనీ బుక్స్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానీ, అది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏ బుక్స్ అయినా నా దగ్గర ఉన్నాయి. యూ కెన్ కాల్ డైరెక్ట్లీ. లెట్ అస్ స్టార్ట్. ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయనేది. అన్లెస్ యూ పే ద బ్యాలెన్స్ బిఫోర్ Jan 1 యూ విల్ ఫోర్ఫీట్ యువర్ డిపాజిట్. ఆల్రెడీ నేను పార్ట్ 1 డిస్కస్ చేశాను. ఇది పార్ట్ 2. దీంతో మ్యాక్సిమం ఫిల్ అప్ ద బ్లాంక్స్ ఫినిష్ అయిపోతాయి. సో మోర్ దాన్ 800 మనం చూడొచ్చు ఇక్కడ. ఫస్ట్ పార్ట్ వెళ్ళి ప్లేలిస్ట్లోకి చూడండి. అన్లెస్ యూ పే ద బ్యాలెన్స్ బిఫోర్ Jan 1 యూ విల్ ఫోర్ఫీట్ యువర్ డిపాజిట్. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఒక అకౌంట్లో డిపాజిట్ చేసిన తర్వాత దాన్ని మిగతా బ్యాలెన్స్ కూడా ఫిల్ చేయాలన్నమాట. లేదనుకో ఏమవుతుందంటే మిగతా కూడా రద్దు చేస్తారనమాట. అంటే మీరు చేయకోకుండా రద్దు చేసేస్తారనమాట. మీకు ఫైన్ ఉంటుంది. ఇట్ విల్ రిక్వైర్ ఆల్ యువర్ ఇంజెనిటీ టు రిపేర్ ద ఓల్డ్ కార్. సో ఇక్కడ మన ఓల్డ్ కార్ ఏదైతే ఉందో, సో యూ మస్ట్ రిక్వైర్ ఆల్ యువర్ ఇంజెనిటీ అంటే ఇంట్రెస్ట్ టువార్డ్స్ రిపేరింగ్ ద ఓల్డ్ కార్ అనమాట. సో మీరు నాకు ఇంజెనిటీ యొక్క మీనింగ్స్ ఇంకా ఏమేమి వస్తాయనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మెనీ ఇలస్ట్రస్ మెన్ వర్ వన్స్ స్టూడెంట్స్ అట్ దిస్ స్కూల్. సో ఇలస్ట్రస్ మీనింగ్ నాకు ఈ ఇలస్ట్రస్, గ్రటెస్క్ చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క మీనింగ్స్ మీకు ఖచ్చితంగా తెలియాల్సి ఉంటుంది. కొన్ని ఏంట్రా అంటే మోడరేట్ ఉంటాయి, కొన్ని డిఫికల్టీ ఉంటాయి. ఇవన్నీ డిఫికల్టీ లెవెల్ మీరు ఖచ్చితంగా వీటిని చేయాల్సి ఉంటుందన్నమాట. నా వరకు ఏంటంటే మ్యాక్సిమం నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ వాంట్ యూ ఆల్సో టు గివ్ లిటిల్ ఎఫర్ట్ అనమాట. ఆ మీనింగ్ తెలుసుకొని ఆ సెంటెన్స్ బేస్ చేసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెనీ ఇలస్ట్రస్ మెన్ వర్ వన్స్ స్టూడెంట్స్ అట్ దిస్ స్కూల్. సో ఇలస్ట్రస్ వీ రికగ్నైజ్ ద గ్రెటెస్క్ ఫిగర్ ఆఫ్ ద 7 డ్వార్ఫ్ అట్ ద మాస్కరేడ్. సో గ్రెటెస్క్ కానీ ప్లస్ ఇంట్రీగ్ అంటే ఏంటంటే కాన్స్పిరసీ అంటారు అనమాట. సో ఈ మీనింగ్స్ కొన్ని మీరు నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. వెన్ ఇట్ కమ్స్ టు హిస్ స్టేట్మెంట్ దట్ దెర్ విల్ బి 200 పీపుల్ అట్ ద కన్సర్ట్ ఈజ్ ఓన్లీ కంజంక్చర్. సో ఆ 200 పీపుల్స్ ఏదైతే కన్సర్ట్లో జరిగాదో అట్ ఇస్ దట్ కంజంక్చర్ అంటే ఒక మాట మీదకి వచ్చారనమాట. ఎందుకంటే యూనిటీగా, అట్లా యూనిటీగా డిఫెన్స్లో రాకూడదు. వస్తే మీకు మిమ్మల్ని అవుట్ ఆఫ్ సర్వీస్ పంపిస్తారనమాట. హీఈస్ టేకింగ్ ఎ కోర్స్ ఇన్ థియాలజీ బికాస్ హీ హోప్స్ టు బికమ్ ఏ మినిస్టర్ ఆఫ్ ద చర్చ్. సో థియాలజీ అంటే ఏంటి? గాడ్ గురించి మొత్తం ఒక అధ్యయనం అనమాట. ఎందుకంటే అతను చర్చ్లో ఒక ఫాదర్ కావాలనుకుంటున్నాడు అనమాట. యూ షుడ్ వియర్ రెస్పెక్ట్ఫుల్ క్లోత్స్. మనం వేసుకునే బట్టలు ఏదైతే ఉందో డీసెంట్గా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, అంతేగాని ఇష్టానుసారం తిరగకూడదు అనమాట. చర్చిల్ అండ్ రూజ్వెల్ట్ లెడ్ దేర్ రెస్పెక్టివ్ కంట్రీస్ టు విక్టరీ. చర్చిల్ మరియు రూజ్వెల్ట్ ఎవరైతే ఉన్నారో అతను చూసినట్లయితే దేర్ రెస్పెక్టివ్ కంట్రీస్ టు విక్టరీ అంటే వాళ్ళ కంట్రీని విక్టరీకి తీసుకొచ్చారనమాట. మనకు తెలుసు కదా, నెల్సన్ మండేలా కానీ ప్రతి ఒక్కరు. ద లీడర్ ఆఫ్ ద రివాల్ట్ హోప్ టు సప్లిమెంట్ ద రైట్ఫుల్ రూలర్. ఎవరైతే ఈ రివాల్ట్ అంటే ఈ యుద్ధంకి లీడర్ ఎవరైతే ఉన్నాడో అతను ఏం హోప్ చేశాడంటే సప్లిమెంట్ ద రైట్ఫుల్ రూలర్ అంటే ఎవరికైతే ఇవ్వాలనుకున్నాడు అనమాట. ఇప్పుడు మనము చూసింటాం మహాత్మా గాంధీ ఎవరికి ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్గా కావడానికి. మహాత్మా గాంధీ కూడా అయ్యుండొచ్చు, కానీ ప్రైమ్ మినిస్టర్గా మనము జవహర్లాల్ నెహ్రూని నామినేట్ చేయడం జరిగిందనమాట. సో హీ సప్లిమెంటెడ్ ద ఆర్డర్స్ అనమాట. అంటే అతను మెయిన్ పర్సన్కి ఐ బిలీవ్ ఐ కెన్ ప్రివేల్ అపాన్ మై ఫాదర్ టు లెండ్ మీ ద కార్. నేను నమ్ముతున్నాను అనమాట. ఐ కెన్ ప్రివేల్ అపాన్ మై ఫాదర్ టు లెండ్ మీ ద కార్ అని చెప్తున్నాడు అనమాట. ప్రివేల్ ఇంకా ఏమేమి మీనింగ్ వస్తాయి? ప్రివేల్ అనేది ఫాలోడ్ బై అపాన్ రాయాల్సి ఉంటుంది. సో ప్రివేల్ మీనింగ్ నాకు ఇక్కడ చెప్పండి. రివ్యూ ద సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఇన్ హిస్టరీ ఫర్ ద ఎగ్జామినేషన్స్.
సిగ్నిఫికెంట్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. యాజ్ లాంగ్ యాజ్ థైరాయిడ్ అవుట్‌బ్రేక్స్ ఆర్ ప్రివాలెంట్ ద సోల్జర్స్ మస్ట్ బి ఇనోక్యులేటెడ్. చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇనాక్యులేటెడ్ మీనింగ్ నాకు కంపల్సరీ చెప్పండి. సో, ద ప్రివాలెంట్ ఎంతవరకు అయితే టైఫాయిడ్ అనేది అవుట్‌బ్రేక్ అవుతుందో ప్రివాలెంట్ ద సోల్జర్స్ మస్ట్ బి ఇనాక్యులేటెడ్. ఓకే. దాన్ని బేస్ చేసుకొని మీరు నాకి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇట్స్ ప్రివాలెంట్ అనమాట. ఇట్ ఈస్ కామన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐ వుడ్ బి ఎ స్టూపెండస్ టాస్క్ టు బిల్డ్ ద ఫ్లీట్ ఇన్ సో షార్ట్ ఎ టైమ్. సో, ఇక్కడేంటంటే స్టూపెండస్ అంటే ఎగ్జాంపులరీ అని చెప్పుకోవచ్చు. సో, స్టూపెండస్ టాస్క్ టు బిల్డ్ ద ఫ్లీట్ అంటే ఇట్స్ అలాంటి పనిని ఒక ఇంపార్టెంట్ వర్క్ తోటి ఇట్ వుడ్ బి ఏ స్టూపెండస్ టాస్క్ అంటే ఇట్ ఇస్ డిఫికల్ట్ అనమాట. తక్కువ టైంలో నేను చేయాలా అని చెప్పి. అంత గ్రేట్ టాస్క్ కానీ తక్కువ టైంలో చేయాలా. స్టూపెండస్ టాస్క్ అంటే డిఫికల్టీ టాస్క్ అని చెప్పుకోవచ్చు అనమాట. మెనీ ఫేమస్ ఆథర్స్ వర్ పూర్ బట్ దే లెఫ్ట్ ఎ వెల్త్ ఆఫ్ లిటరేచర్ టు పాస్టరిటీ. అంటే ఓవరాల్ ఏంటంటే ఎంత పూర్ అయినా కానీ వాళ్ళు లిటరేచర్‌ని ఒక రేంజ్‌లోకి తీసుకెళ్లారనమాట. ద ఒపీనియన్ ప్రివాలెంట్ హియర్ దట్ టాక్సెస్ విల్ నాట్ బి రైజ్డ్. సో, ఏదైతే ఒపీనియన్ ఉందో ఇక్కడ సో, ఆ టాక్సెస్ అనేది పే చేయరంట. సిన్స్ ఐ డిడ్ నథింగ్ రాంగ్ ఐ డు నాట్ డిజర్వ్ యువర్ సెన్షన్. నేనేం తప్పు చేయలేదు కాబట్టి మీకు చెప్పనవసరం లేదు నాకి. ఐ డు నాట్ నాకు అవసరం లేదు మీ యొక్క ఈ వాట్ ఎవర్ ద ఆర్గ్యుమెంట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. ద ప్లాస్టర్ విల్ అడ్‌హియర్ మోర్ రెడీలీ టు రఫ్ సర్ఫేస్. చాలా ఇంపార్టెంట్. ప్లాస్టర్ ఏదైతే ఉందో ఒకటి కొహెసివ్ నేచర్ ఉంటది. ఇంకొకటి అడెసివ్ నేచర్ ఉంటదనమాట. సో, కొహెసివ్ నేచర్ అంటే ఏంటంటే ఇప్పుడు నీళ్ళనేది గ్లాస్ ఏదైతే ఉందో దాని మీద అతుక్కొని వెళ్ళిపోతాయన్నమాట. సో, కొహెసివ్ అంటారు. అడెసివ్ అంటే జారిపోవడం అనమాట. సో, ఈ అడెసివ్ నేచర్ అంటే ఇప్పుడు మనము మర్క్యూరీ వాడతాం కదా! అది జారిపోతుందనమాట. అందుకే మనము థర్మామీటర్‌లో మెర్క్యూరీ వాడతాం. ఇక్కడ ప్లాస్టర్ కూడా అంతే. మీరు అద్దం మీద నీట్‌గా అతికిస్తారు గానీ, అదే మనం రఫ్ సర్ఫేస్ మీద సరింగా ప్లాస్టర్ అతుక్కోదనమాట. అంటే అడ్‌హెర్ అంటే సరింగా అతుక్కోదు. అదే అడెసివ్ నేచర్ అనమాట. ద స్కూల్ బోర్డ్ వుడ్ లైక్ టు కన్సాలిడేట్ ద 2 స్మాల్ స్కూల్స్. అంటే కన్సాలిడేట్ అంటే ఏంటంటే, ఈ స్కూల్ బోర్డ్ ఏమనుకుంది చిన్న చిన్న స్కూల్స్ అన్నిటిని కలిపేయమనుకుందంట. అంటే దాన్ని టై అప్ చేసుకోవడానికి. కన్సాలిడేట్ అంటే ఈ విధంగా టై అప్ చేయడం అనమాట. ఇఫ్ యూ డు నాట్ వైప్ యువర్ షూస్ యూ విల్ ఇన్కర్ ద రాత్ ఆఫ్ ద జెనిటర్. అంటే జెనిటర్ అంటే ఎవర్రా అంటే ఎవరైతే బిల్డింగ్‌ని కేర్ తీసుకుంటాడో. ఇప్పుడు మనం ప్రతి ఒక్క అపార్ట్మెంట్‌కి ఒక జెనిటర్ ఉంటాడనమాట. సో, అతను జెనిటర్ ఎవరు అంటే ఆయన గేట్ కీపర్ కూడా అని చెప్పుకోవచ్చు. లేదంటే మనము యూ కెన్ కాల్ ఇట్ యాజ్ బిల్డింగ్ మెయింటైనర్ అనమాట. సో, నువ్వు కాళ్ళు నీట్‌గా వైప్ ఔట్ చేసుకోకుండా లోపలికి ఎంటర్ అయితే మాత్రము యూ విల్ ఇన్కర్ ద రాత్ అంటే తిడతాడు అని చెప్తున్నారనమాట. ఐ యాక్సెప్టెడ్ ద మనీ వితౌట్ కంపంక్షన్ బికాజ్ హీ కుడ్ ఆఫర్ టు పే మీ. నేను యాక్సెప్ట్ చేశాను మనీని వితౌట్ కంపంక్షన్ అని చెప్పి హీ కుడ్ ఆఫర్ పే మీ. నెక్స్ట్ ద క్యాబినెట్ విల్ డిస్క్లోజ్ అంటే చెప్పడం అనమాట. ద రిజల్ట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ వీక్ చెప్తుందంట. ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో డిస్క్లోజ్ అంటే చెప్పడం రివీల్ చేయడం అనమాట. ద కాంట్రవర్సీ అరౌజ్ అమాంగ్ ద మెంబర్స్ కన్సర్నింగ్ ద చాయిస్ ఆఫ్ న్యూ క్లబ్ రూమ్ అనమాట. కాంట్రవర్సీ నీకు తెలుసు కదా! ఒకదాని మీద ఒకటి కాంట్రవర్సీలు జరుగుతూ ఉంటాయి. నువ్వు కాదంటే నేను కాదంటాడనమాట. సో, మెంబర్స్ మధ్యలో ఈ విధంగా న్యూ క్లబ్ రూమ్ తయారు చేయడానికి జరుగుతుందంట. ఐ accept the judge will acquit him of blame since he was not responsible for the accident. సో, నేను తప్ప ఐ ఎక్సెప్ట్ ద జడ్జ్ విల్ అంటే ఇక్కడ ఎక్సెప్ట్ అని ఉండకూడదు. నాకు తెలిసి ఇక్కడ ఐ ఎక్స్‌పెక్ట్ ద జడ్జ్ విల్ అక్వైట్ హిమ్ ఆఫ్ బ్లేమ్ అనమాట. అంటే అతన్ని ఈ విధంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడంట. జడ్జ్ విల్ అక్వైట్ హిమ్ ఆఫ్ బ్లేమ్ గురించి సిన్స్ హీ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్సిడెంట్. సో, నేను అనుకుంటున్నాను జడ్జ్ ఏమో చెప్పేసాడు. కానీ అతను చేయలేదు అని చెప్తున్నాడనమాట. ద టీచర్ ట్రైడ్ టు ఇన్‌స్టాల్ ఎ లౌడ్ ఆఫ్ లిటరేచర్ ఇన్ హర్ ప్యూపిల్స్. సో, ఓవరాల్ ఏంట్రా అంటే సో, టీచర్ ఏం చేశాడు వాళ్ళ స్టూడెంట్స్ మధ్యలో ప్యూపిల్స్ అంటే ఏంటి? స్టూడెంట్స్ మధ్యలో ప్రేమానురాగాలు ఇన్‌స్టాల్ చేశాడంట. అంటే ఇంబైబ్ చేయడం అనమాట. చెప్పడం. యూ కెన్ గెయిన్ యాక్సెస్ అంటే పోవడానికి దారి అనమాట. టు ద హౌస్ త్రూ ద సెల్లార్ విండో. సో, లోపలికెళ్ళడానికి నువ్వు పర్మిషన్ దొరుకుతుందిలే, నీతో అయితాదిలే.
ఎక్సెస్ అంటే ఎక్కువగా అనమాట. నెక్స్ట్ ఐ హ్యావ్ బాట్ ఏ హౌస్ ఇన్ ద కంట్రీ వేర్ ఐ ఎంజాయ్ మై రస్టిక్ సరౌండింగ్స్. నేను ఎక్కడైతే ఇల్లు తీసుకున్నానో అక్కడ ఆ సరౌండింగ్స్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను అని చెప్పి ఎక్కడైతే అక్కడ తీసుకున్నాను అంటున్నాడు అనమాట. ద ఆడియన్సెస్ ఇంట్రెస్ట్ విల్ వేన్. చాలా ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ద ఆడియన్స్ ఇంట్రెస్ట్ విల్ వేన్ అన్లెస్ వీ షార్టెన్ ద ప్రోగ్రామ్. సో ఇంట్రెస్ట్ అనేది మనము వాళ్ళని లేకోకుండా చేసేస్తాము. విల్ వేన్ అంటే యూజ్లెస్ అనమాట. అన్లెస్ మనం తగ్గించుకోకుండా ప్రోగ్రామ్ లెంగ్త్ అనేది లేకుంటే ఆడియన్స్ అందరూ బోర్ అయిపోతారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ఎ థ్రిఫ్టీ హౌస్ వైఫ్ నెవర్ వేస్ట్స్ ఫుడ్. థ్రిఫ్టీ అంటే ఏంటి అంటే తను మైజర్ టైప్ అనమాట, అంటే ఎకనామికల్ అని చెప్పుకోవచ్చు. తను ఎప్పుడు ఫుడ్ అనేది వేస్ట్ చేయదంట. వెన్ ఇట్ కమ్స్ టు మెనీ పీపుల్ ఇన్ ఏషియా సఫర్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్. చాలామంది ఏషియాలో సఫర్ అవుతున్నారు సరిగ్గా న్యూట్రిషియస్ ఫుడ్ లేకోకుంటే అని చెప్పి చెప్పుకోవచ్చు. ఐ ప్రామిస్ టు కీప్ యువర్ సీక్రెట్ ఎనీ రీమోర్స్. ప్రామిస్ చేశాడంట టు కీప్ యువర్ సీక్రెట్ ఎనీ రీమోర్స్ అనమాట. రీమోర్స్ మీనింగ్ నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఏవైతే నేను అడుగుతున్నానో చాలా ఇంపార్టెంట్. నేను ప్రతిదీ చెప్పను, కొన్ని విషయాలు మీకు, ఎందుకంటే ఐ వాంట్ యూ టు గో త్రూ దోస్ డిఫికల్ట్ వర్డ్స్ అనమాట. నెక్స్ట్ ఐ ప్రామిస్ టు కీప్ యువర్ సీక్రెట్ ఇన్ ఎనీ రిమోర్స్. వీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ సమ్ పిటీ ఫర్ హిమ్. అంటే మేము అనుకున్నాము అయ్యో చాలా బాధ కలిగింది అని చెప్పి అనుకుంటాం అనమాట. అంటే సింపతి అని చెప్పుకోవచ్చు అనమాట. యూ విల్ బి స్కోల్డెడ్ ఫర్ బీయింగ్ లేట్ అన్లెస్ యూ హ్యావ్ ఏ లెజిటిమేట్ ఎక్స్క్యూజ్. నిన్ను తిడతారు నువ్వు లేట్ అయితే, అన్లెస్ నీ దగ్గర ఒక లెజిటిమేట్ ఎక్స్క్యూజ్ అంటే జెన్యూన్ ఎక్స్క్యూజ్ ఉండాలన్నమాట. ద బ్రిగాండ్స్ విల్ రావేజ్ ద అన్ప్రొటెక్టెడ్ టౌన్. ఇక్కడ ఎవరైతే బ్రిగాండ్స్ ఉన్నారో వీళ్ళందరూ వచ్చి దోచుకుని వేసుకుని ఉంటాం. విల్ రావేజ్ ద అన్ప్రొటెక్టెడ్ టౌన్ అంటే టౌన్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేయకుండా బండ్లలో వచ్చి దుమ్ము లేపేస్తారనమాట. మొత్తం అంతా తీసుకొని లూట్ చేసుకొని వెళ్ళిపోతారు. రావేజ్ అంటే ర్యాంపేజ్ అనమాట, వచ్చి దోచేయడమే. ద పార్టీ సెట్ ఫోర్త్ అండర్ సాంబర్ అంటే డల్ స్కైస్ విత్ రెయిన్ థ్రెటనింగ్ అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ వీ డు నాట్ లైక్ టు కన్ఫైన్ ఎ డాగ్ టు దిస్ స్మాల్ యార్డ్. సో మాకు నచ్చదు ఒక కుక్కని ఈ స్మాల్ యార్డ్లో పెట్టడానికి, లెట్ ఇట్ గో అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ చిన్న అంటే కన్ఫైన్ అంటే దాన్ని ఇక్కడ పెట్టడం, లోపలే పెట్టడం క్యాంపస్లో, మాకు ఇష్టం ఉండదు అంటున్నాడు. వీఆర్ ట్రావెల్ బై కెనో వీ మస్ట్ డిస్పెన్స్ విత్ ఆల్ అన్నెసెసరీ బ్యాగేజ్. ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న బోట్లో వెళ్తారు, కెనోలో ఎక్కువగా లగేజ్ అనేది తీసుకెళ్ళకూడదు అనమాట. సో వీ మస్ట్ డిస్పెన్స్ అంటే వదిలేయాలని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఏ చాక్లెట్ బార్ విల్ అపీజ్ మై హంగర్ ఫర్ ద టైమ్ బీయింగ్. ఒక చాక్లెట్ బార్ ఏదైతే ఉందో దట్ విల్ అపీజ్ మై హంగర్ అంటే టైం బీయింగ్కి మన ఆకలి అనేది ఫిల్ చేస్తుందంట, అపీజ్ చేస్తుంది, రిలాక్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ద డాక్టర్ బిలీవ్ ద స్వెల్లింగ్ విల్ సబ్సైడ్ బై టుమారో. సో డాక్టర్ నమ్ముతున్నాడు అనమాట, ఏదైతే స్వెల్లింగ్ ఉందో అది రేపటి వరకు తగ్గిపోతుందంట. సబ్సైడ్ అంటే ఇట్ కెన్ బి లెసన్ అనమాట. నౌ డేస్ ఆర్మీ ఆఫీసర్స్ సెల్డమ్ హోల్డ్ దెమ్సెల్వ్స్ అలూఫ్ ఫ్రమ్ దే మెన్. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఆర్మీ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడు హోల్డ్ చేస్తున్నారనమాట. అలూఫ్ ఫ్రమ్ దేర్ మెన్ అంటే కొద్దిగా కీప్ అవే అనమాట. ద డాగ్ ఈజ్ నాట్ లైక్లీ టు థ్రైవ్ ఆన్ ఎ డైట్ ఆఫ్ బ్రెడ్ అండ్ వాటర్. ఎప్పుడు చూసినా బ్రెడ్ అండ్ వాటరే ఇష్టపడదంట కుక్క. దట్ వాంట్స్ మోర్, చికెన్ ముక్కలు కూడా కావాలి. ద డ్రాయర్ కంటైన్స్ అండ్ డ్రై గార్మెంట్స్. దెర్ వర్ అట్లీస్ట్ 20 డిఫరెంట్ ఐటమ్స్. ఏదైతే డ్రాయర్ ఉందో దాంట్లో గార్మెంట్స్ ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. 20 డిఫరెంట్ ఐటమ్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. సండ్రీ మీనింగ్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ కెన్ ఫైండ్ నో రికార్డ్ ఆఫ్ ద బ్యాటిల్ ఆల్దో ఐ హ్యావ్ స్టడీడ్ ద యానల్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో నేను అన్ని రికార్డ్ చేసి ఐ కెన్ ఫైండ్ నో రికార్డ్స్ ఆఫ్ ద బ్యాటిల్. యుద్ధం సంబంధించిన రికార్డ్స్ ఏమీ లేవు, నేను చూశాను. అయినా కూడా కొన్ని నేను యానల్స్ అంటే దానికి సంబంధించిన ఒక బుక్స్ అనేది చదివాను అనమాట. యానల్స్ మీనింగ్ కూడా నాకు చెప్పండి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సెంటెన్సెస్లో అర్థమైనా కూడా యానల్స్, ఈ స్టూపెండస్ ఇలాంటి మీనింగ్స్ మీరు కొన్ని సినానిమ్స్ వెతకాలి అనమాట. సినానిమ్స్ టాపిక్స్ కూడా ఉన్నాయి, 8 టాపిక్స్ ఉంటాయి, అవి కూడా ఫినిష్ చేస్తాను మ్యాక్సిమం చెప్పడానికి. సో వాటిని కూడా ట్రై చేయండి చూడడానికి.
హీ ట్రీటెడ్ అస్ టు ఏ సంప్చుయస్ మీల్ అట్ అన్ ఎక్స్పెన్సివ్ హోటల్. అంటే ఎలా ఉంటుందంటే మంచి హోటల్ తీసుకెళ్ళి తను ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అడక్వేట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ప్లీజింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ద రెడ్ క్రాస్ విల్ డిస్పర్స్ ఫుడ్ ఆర్ క్లోతింగ్ టు దోస్ ఇన్ నీడ్. నీకు తెలుసు కదా, ఎప్పుడన్నా ఫ్లడ్డింగ్ కానీ ఎర్త్క్వేక్ కానీ వచ్చినప్పుడు పైనుంచి రెడ్ క్రాస్ వాళ్ళు వెళ్ళి ఆ ఫుడ్ అనేది డెలివర్ చేస్తారనమాట. డిస్పర్స్ ఫుడ్ అంటే డెలివర్ అని చెప్పుకోవచ్చు అనమాట. యూ మస్ట్ ఇన్వర్ట్ ద బాటిల్ అండ్ అలో ఇట్ టు ట్రైన్ అనమాట. సో ఓవరాల్ ఏంట్రా అంటే యూ హ్యావ్ టు అలో దెమ్ టు ట్రైన్ అని చెప్పి చెప్తున్నారు. యూ హ్యావ్ టు ఇన్వర్ట్ ద బాటిల్ అనేది ఇక్కడ ఇడియమ్స్ మీనింగ్లో ఉందన్నమాట. అన్నీ మర్చిపోయి దే హ్యావ్ టు అలో దెమ్ టు ట్రైన్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఆల్ న్యాచురలిస్ట్స్ డీప్లోర్, కండెమ్ లేదా డిస్ప్రూవ్, ఇవన్నీ సేమ్ సినానిమ్స్ అనమాట. ఎవరైతే న్యాచురలిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కండెమ్ చేయాలంటే, రద్దు చేయాలంటే ద గ్రాడ్యువల్ డిసపిరెన్స్ ఆఫ్ ద వూపింగ్ క్రెయిన్ అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్, సిన్స్ ద పీపుల్ వాంట్ రిపబ్లిక్ హీ విల్ రినౌన్స్ హిస్ క్లెయిమ్ టు ద థ్రోన్ అనమాట. సో వాళ్ళని పబ్లిక్ ఏమనుకుంటున్నారంట, దే వాంట్ రిపబ్లిక్ ఇండియా, అంతేగాని కింగ్ ఉండకూడదని చెప్పి హీ విల్ రినౌన్స్ హిస్ క్లెయిమ్ టు ద థ్రోన్. సో ఓవరాల్ ఏంటంటే వదిలేస్తాడనమాట. సో ఆయన యొక్క సింహాసనము రాజు అనేది ఉండదు. నెక్స్ట్, పొలిటీషియన్స్ ఉంటారనమాట. ఇట్ ఈస్ మై డ్యూటీ టు డినౌన్స్ యూ యాజ్ ఎ ట్రైటర్ అనమాట. సో ఇది నా డ్యూటీ, నిన్ను ఈ విధంగా డినౌన్స్ యూ యాజ్ ఎ ట్రైటర్ అంటే చెప్పడం అనమాట, ఎలా చేయడం అనమాట. వీ కుడ్ డిటెక్ట్ ద డిమ్ అవుట్లైన్ ఆఫ్ ఎ ఫ్రైటర్ త్రూ ద ఫాగ్. ఇక్కడ డిసర్న్ అన్నా కూడా డిటెక్ట్ అన్నా కూడా ఒకటే. సో వీ కుడ్ డిటెక్ట్ ద డిమ్ అవుట్లైన్ ఆఫ్ ఎ ఫ్రైటర్ త్రూ ద ఫాగ్. అంటే ఫ్రైటర్ అనేది మనకు తెలుసు కదా, ఒకసారిగా కనపడుతుందన్నమాట ఒక ఫాగ్ మధ్యలో నుంచి. ద పోలీస్ డిస్కవర్డ్ దట్ హీ వాజ్ మేకింగ్ కౌంటర్ఫీట్ మనీ ఇన్ హిస్ వర్క్షాప్. పోలీసులు కనిపెట్టేశారంట, అతను కొద్దిగా డబ్బులు ఇల్లీగల్గా చేస్తూ ఉన్నాడనమాట. లెటస్ నాట్ వేస్ట్ టైమ్ ఆన్ ఇన్సిగ్నిఫికెంట్ మ్యాటర్స్, దేర్ ఆర్ ఇంపార్టెంట్ డెసిషన్స్ టు బి మేడ్. మనం టైం వేస్ట్ చేయకూడదు. సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్ అనమాట, ఇన్సిగ్నిఫికెంట్ అంటే అన్ఇంపార్టెంట్ మ్యాటర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. యూ కుడ్ టెల్ బై హిజ్ స్లై డిమినోర్ దట్ హిజ్ ఇంటెన్షన్స్ వర్ ఈవిల్. మనం చెప్పచ్చు బై హిజ్ స్లై డిమినోర్ దట్ హిజ్ ఇంటెన్షన్ ఫర్ ఈవిల్ అని చెప్పి, అంటే అతని యొక్క ఉద్దేశం అంతా ఈవిలే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హీ పాజ్డ్ ఫర్ ఏ మూమెంట్ టు కంటెంప్లేట్ ద సీన్ బిఫోర్ హిమ్. పాజ్ చేశాడంటే తన యొక్క మూమెంట్ టు కంటెంప్లేట్ ద సీన్ బిఫోర్ హిమ్ అని చెప్పి. కెన్ ఎనీథింగ్ ప్రోన్ ద డైమండ్ యాజ్ ఎ కటింగ్ టూల్. ఏదైనా కానీ డైమండ్ తోటి కంపారిజన్ ఉంటుందా? కటింగ్ టూల్ అది చేసినట్లు ఏది చేయలేదన్నమాట. ఐ హ్యాడ్ లాస్ట్ మై వే అండ్ ద డార్క్నెస్ యాడెడ్ టు మై పర్ప్లెక్సిటీ. అంటే ఏమైందంటే నేను నా దావ మర్చిపోయినాను, ఏదైతే డార్క్నెస్ ఉందో అది నన్ను కన్ఫ్యూజన్లో పెట్టింది అనమాట. పర్ప్లెక్సిటీ అంటే కన్ఫ్యూజన్లో పెట్టడం అనమాట. డ్రైవ్ కేర్ఫుల్లీ విత్ ఇన్ ద ప్రెసింగ్స్ ఆఫ్ ద స్కూల్. జాగ్రత్తగా డ్రైవ్ చేయి, ఎక్కడైతే ప్రెసింగ్స్ అంటే విసినిటీ ఆఫ్ ద స్కూల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ వాస్ కరేజియస్ ఆఫ్ హిమ్ టు రెస్ట్ ద వెపన్ ఫ్రమ్ ద బర్గ్లర్స్ హ్యాండ్. సో ఇది చాలా కరేజియస్ ఆఫ్ హిమ్ టు రెస్ట్ ద వెపన్స్ ఫ్రమ్ ద బర్గ్లర్స్ హ్యాండ్. సో అక్కడ ఎవరైతే దొంగతనం చేశాడో అతని దగ్గర నుంచి తీసుకోవాలంటే చాలా కష్టం అంట, ధైర్యం ఉండాలంట. ఐ ఫియర్ యూ విల్ రిగ్రెట్ ద డే యూ బిఫ్రెండెడ్ హిమ్. నాకు భయము, నువ్వు బాధపడతావో ఆ రోజు ఎప్పుడైతే అతన్ని బిఫ్రెండెడ్ అంటే ఈ విధంగా వదులుకుంటావు అని చెప్పి. నెక్స్ట్, ఇఫ్ హీ డజంట్ స్టాప్ బోస్టింగ్ హీ విల్ యాంటగనైజ్ ఆల్ హిజ్ ఫ్రెండ్స్. సో ఇఫ్ హీ డజంట్ స్టాప్ బోస్టింగ్ అంటే తన గురించి తను ఎక్కువగా ఎప్పుడైతే స్టాప్ చేయలేదో హీ విల్ యాంటగనైజ్ ఆల్ హిజ్ ఫ్రెండ్ అంటే ఓవరాల్ అతని ఫ్రెండ్స్ నుంచి చాలా దూరం అయిపోతాడు అనమాట. ఎప్పుడైతే తన గురించి తను ఎక్కువగా చెప్పుకుంటాడో అలా ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోతారనమాట. హీ హ్యాడ్ ద సినిస్టర్ లుక్ ఆఫ్ ఎ హార్డ్ అండ్ క్రిమినల్. తనలో ఎలాంటి సినిస్టర్ లుక్ ఉందంటే ఒక కన్నింగ్ అనమాట. సో లుక్ ఆఫ్ ఎ హార్డ్ అండ్ క్రిమినల్, యూ కెన్ సీ దట్ అనమాట. వీ వర్ ప్లీజ్ టు పార్టేక్ ఆఫ్ దేర్ సింపుల్ మీల్. మనము
యువర్ ప్లీజ్ టు పార్టేక్ ఆఫ్ దేర్ సింపుల్ మీల్ అంటే పార్టేక్ మీనింగ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. యువర్ ప్లీజ్ టు పార్టేక్ అంటే ఆ విధంగా వాళ్ళని ఆ సింపుల్ మీల్కి ఈ విధంగా పార్టేక్ చేశారంట. ద ఫాక్స్ క్రియేటెడ్ హ్యావోక్ ఈజ్ ఎ చికెన్ హౌస్. సో హ్యావోక్ అంటే ఏం లేదు, హల్లాబలు అంటారు అనమాట. ఒక క్రేజీ ఒక పని అంటే భయపెట్టేయడం అనమాట. చికెన్ హౌస్లో వస్తానట్లనే మొత్తం అంతా కోళ్ళన్నీ అరుస్తున్నాయంట. సో నెక్స్ట్ మనము హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ ద ఎక్స్టాసీ అంటే హ్యాపీనెస్. ఎప్పుడైనా నువ్వు హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేసావా అని అంటున్నాడు. ఆఫ్ బాతింగ్ ఇన్ ద కూల్ వాటర్స్ ఆఫ్ దిస్ లేక్. ఈ విధంగా కూల్ వాటర్ లేక్లో స్నానం చేస్తూ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. వెన్ ద డ్యామ్ బర్స్ట్ ద టౌన్ వాజ్ ఇన్ డైర్ పిరైల్. సో ఓవరాల్ ఏంటంటే డ్యామ్ ఎప్పుడైతే బర్స్ట్ అయిందో ఆ టౌన్ ఏమైందంటే డైర్ పెరిల్ అంటే చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అనమాట. నెపోలియన్ మేడ్ ఈ ట్రంఫాల్ ఎంట్రీ ఇంటూ ప్యారిస్. ట్రంఫాల్ అంటే ఏంటంటే బోస్టింగ్ ఎంట్రీ అంటే జైగాంటిక్ ఎంట్రీ అంటారు అనమాట. ఎప్పుడైతే నెపోలియన్ వచ్చాడో చాలా ప్యారిస్కే ఒక అందం కలిగిందంట. డూ యూ రియలైజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద టాస్క్ విచ్ కన్ఫ్రంట్స్ అస్. నీకు తెలుసా దీని యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ ద టాస్క్ అని అంటున్నాడు అనమాట. మ్యాగ్నిట్యూడ్ అన్నా సిగ్నిఫికెంట్ అన్నా అంత ఇంపార్టెన్స్ అనమాట. శాంసన్ పర్ఫార్మ్డ్ మెనీ ప్రోవెస్ ఫీట్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో చాలా పర్ఫామ్ చేశాడంట. చాలా ఇంపార్టెంట్ ఫీట్స్ అంటే ఆ ఫీట్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అతను పర్ఫామ్ చేశాడంట. నెక్స్ట్ మౌంటెడ్ ఆన్ ఏ స్ప్లెండెడ్ హార్స్ ద ప్రిన్స్ వాజ్ ఏ ప్రొడిజియస్ ఫిగర్ అనమాట. ఎప్పుడైతే మన క్వీన్ విక్టోరియా తెలుసు కదా, ఆమె మనము ఏవైతే ఇప్పుడు క్వీన్ ఎలిజబెత్ హార్స్ పైన కూడా హార్స్ రైడింగ్ కూడా చేసేదన్నమాట. అంత ఏజ్ వచ్చినా కూడా ఎప్పుడైతే మౌంట్ అయిందో అంటే ఎక్కిందో, సో ప్రొడ్రీజియస్ ఫిగర్ అంటే ఆటోమేటిక్గా పర్సనాలిటీ బాగుంటుందన్నమాట. ద ప్లేన్ వెంట్ ఆఫ్ కోర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఏ డిఫెక్ట్ ఇన్ ఇట్స్ కంపాస్. ప్లేన్ ఏమైంది, ఆఫ్ కోర్స్ వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళాల్సిన ప్లేస్లో కాకుండా దూరం సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే డిఫెక్ట్ వచ్చినప్పుడు కంపాస్లో ఈ విధంగా జరుగుతుంది. కంపాస్ అంటే మనకు తెలుసు కదా, నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తాయి అనమాట. హీ విషెస్ టు అగ్మెంట్ హిజ్ వేజెస్ బై వర్కింగ్ ఇన్ ద ఈవినింగ్. ఇది ఏమనుకుంటున్నాడంటే అతని యొక్క వేజెస్ అనేది ఏవైతే ఉన్నాయో వర్కింగ్ ఇన్ ద ఈవినింగ్స్, సో హీ వాంట్స్ టు ఇంక్రీజ్ అనమాట, ఎక్కువగా పనిచేయడం వల్ల. ఓటీ అంటాడు, ఓవర్ టైం వర్క్ చేస్తారనమాట. ఐ హోప్ దట్ మై సాజన్ అబ్రాడ్ విల్ బీ షార్ట్. సాజన్ అంటే షార్ట్ ట్రిప్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అబ్రాడ్కి వెళ్తున్నాడంట. ద పోలీస్ వర్ ఏబుల్ టు సర్మౌంట్ ద ఎస్కేప్డ్ ప్రిజనర్ వితౌట్ డిఫికల్టీ. సో పోలీస్ చాలా ఈజీగా ఎవరైతే వెళ్ళిపోయాడో ప్రిజనర్ని సర్మౌంట్ అంటే క్యాప్చర్ చేయడం అనమాట. వీ మస్ట్ కంట్రైవ్ టు రిలీవ్ అవర్ పేరెంట్స్ ఆఫ్ దిస్ వరీ. మనము కంట్రైవ్ అనేది మీనింగ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోస్ట్ పీపుల్ లోద్ స్నేక్స్ అంటున్నాడు, అంటే భయపడతారనమాట. స్టాండింగ్ ఆఫ్ దట్ నాల్ యూ కెన్ సీ ఫర్ ఆల్మోస్ట్ ఏ మైల్. సో ఆ విధంగా నిలబడుకోవడం వల్ల యూ కెన్ సీ ఫర్ ఆల్మోస్ట్ ఏ మైల్. సో అక్కడ పైకి వెళ్ళి నిలబడుకొని చూడడం వల్ల నీట్గా మనము ఒక మైల్ వరకు చూడొచ్చు అంట. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ లోత్ టు సెట్ అవుట్ ఇన్ సచ్ బ్యాడ్ వెదర్. సో అతను ఈ విధంగా బ్యాడ్ వెదర్లో హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ లోత్ టు సెట్ అవుట్ ఇన్ సచ్ బ్యాడ్ వెదర్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. ద సైంటిస్ట్ స్టేటెడ్ దట్ వైట్ మెన్ ఆఫెన్ డీజనరేట్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ లివింగ్ ఇన్ ద ట్రాపిక్స్. సో అతను సైంటిస్ట్ చెప్పాడంట, వైట్ మెన్ అప్పుడప్పుడు ఈ విధంగా డీజనరేట్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ లివింగ్ ఇన్ ద ట్రాపిక్స్ అని చెప్పి. నెక్స్ట్ ఇట్ మస్ట్ హ్యావ్ టేకెన్ ఇయర్స్ టు బిల్డ్ ఎ డ్యామ్ ఆఫ్ సచ్ కొలాజల్ సైజ్ అనమాట. ఆ విధంగా మంచి కొలాజల్ అంటే పెద్ద హ్యూజ్ సైజ్ అనమాట. చాలా సంవత్సరాలు పడుతుంది అలాంటి డ్యామ్ చేయడానికి అంటున్నాడు అనమాట. దట్ మ్యాన్ హ్యాస్ అన్ ఎగ్జాల్టెడ్ ఒపీనియన్ ఆఫ్ హిజ్ ఓన్ ఇంపార్టెన్స్ అనమాట. అతనికి అలాంటి ఒపీనియన్ ఆఫ్ హిజ్ ఓన్ ఇంపార్టెన్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. దిస్ లార్జ్ అక్విడక్ట్ వాజ్ బిల్ట్ టు ప్రొవైడ్ ద సిటీ ఆఫ్ రోమ్ విత్ వాటర్ అనమాట. ఈ విధంగా పెద్ద అక్విడక్ట్ వాజ్ బిల్ట్ టు ప్రొవైడ్ ద సిటీ ఆఫ్ రోమ్ విత్ వాటర్. మీరు నాకు అక్విడక్ట్ మీనింగ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇట్ ఈస్ ఓన్లీ కామన్ కర్ట్సీ టు బీ సర్వైల్ టు స్ట్రేంజర్స్. మనం ఎవరితో స్ట్రేంజర్స్తో మాట్లాడేటప్పుడు వీ హ్యావ్ టు బీ పొలైట్ అనమాట. దే షుడ్ సూన్ అడాప్ట్ దెమ్సెల్వ్స్ టు దేర్ ఇయర్స్ ఇన్ ద సివిల్ సర్వీస్. ఓవరాల్ ఏంటంటే అడాప్ట్ అంటే అలమర్చుకోవడం అనమాట. ద టీచర్ ఫోస్టర్ an interest in current topics by posting important
ఐటమ్స్ ఆన్ ద బులెటిన్ బోర్డ్. సో ఓవరాల్ ఏంటంటే ఆ మేడం ఎవరైతే ఉందో సో షీ యూస్ టు ఫోస్టర్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ టాపిక్స్ అనమాట. అంటే ఇంబైబ్ అని చెప్పుకోవచ్చు అనమాట, కల్పించడం. హీ ఈజ్ నాట్ డెలిబరేట్లీ అన్ట్రూత్ఫుల్ బట్ హీ ఆఫన్ డిస్టార్ట్ ద ఫ్యాక్ట్స్. అంత అబద్ధాలు అయితే చెప్పడు ఇంటెన్షనలీ, కానీ ఒక్కొక్కసారి డిస్టార్ట్ ద ఫ్యాక్ట్స్ అంటే డైవర్ట్ చేస్తాడనమాట. ఇట్ ఈస్ బెటర్ టు కాంప్రమైజ్ దాన్ టు కంటిన్యూ ద డిస్ప్యూట్ ఎనీ లాంగర్. మనం కాంప్రమైజ్ అయితేనే మేలు, ఆ డిస్ప్యూట్ని కంటిన్యూ చేయడం కన్నా అంటున్నాడు అనమాట. ఏ వర్టికల్ అగ్రిమెంట్ విల్ నాట్ సఫైజ్ అంటున్నాడు. ఏదైతే వర్టికల్ అగ్రిమెంట్ ఉందో అది సరిపోదు, వీ మస్ట్ హ్యావ్ ఎ రిటర్న్ కాంట్రాక్ట్ అని చెప్తున్నారు అనమాట. ఐన్స్టైన్ వాజ్ యూరోపియన్ ఇమిగ్రాంట్ హూ కేమ్ యాజ్ ఎ ఇమిగ్రాంట్ టు ద యునైటెడ్ స్టేట్స్. తెలుసుకోవాలి, అతను యూరోపియన్ అయినా కానీ అమెరికాకు వచ్చి ఆయన అమెరికాలో ఉండి ఆల్బర్ట్ ఐన్స్టైన్ కనుక్కున్నాడు అనమాట. దే హ్యాడ్ టు ఐసోలేట్ ద డేంజరస్ ప్రిజనర్స్ వెన్ కార్పెంటర్స్ బిగాన్ టు ఇన్సులేట్ ద రూఫ్ ఆఫ్ ద జైల్. సో వాళ్ళు అక్కడి నుంచి ఐసోలేట్ కావాలంటే ఆ డేంజరస్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో కార్పెంటర్స్ ఏం చేశారంటే ఇన్సులేట్ ద రూఫ్ ఆఫ్ ద జైల్ అనమాట. వాళ్ళు పారిపోతారు అనుకున్నారనమాట. అందుకని చెప్పి వాళ్ళు కార్పెంటర్స్ పిలుచుకొచ్చి దాన్ని నీట్గా రూఫ్ చేయించినారనమాట జైల్లో. ఫ్రైడే లే ఫ్లాట్ ఆన్ హిస్ ఫేస్ దట్ ఈస్ prostrate at their feet of Robinson Crusoe. So flat on his face, prostrate at the feet of the Robinson Crusoe. Prostrate meaning చెప్పండి. నెక్స్ట్ ద విన్నింగ్ టీమ్ వాజ్ వెల్కమ్డ్ హోమ్ విత్ ద గ్రేట్ అక్లెయిమ్ అంటే ఎంతూజియాజం, మస్త్ ఎగ్దం వచ్చిన తర్వాత. ద ప్రాసెస్ అట్ ద ఓపెనింగ్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏదైతే ప్రాసెస్ ఉందో ఓపెనింగ్ ఆఫ్ ద కోర్ట్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందంట. ట్యూబర్కులోసిస్ ఇస్ ఎ డిసీజ్ టు విచ్ ఎ మ్యాన్ ఈజ్ లయబుల్. అంటే టీబీ వచ్చిందంటే ఆయన వల్లే రెస్పాన్సిబుల్ అనమాట. ఎక్కువగా సిగరెట్లు తాగడం వల్ల కానీ అలాంటి సిచ్యువేషన్లో అతనే రెస్పాన్సిబుల్. ద ఓల్డెన్ టైమ్ పీపుల్ బిగైల్ మెనీ అవర్స్ బై లిసనింగ్ టు వాండరింగ్ మినిస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. బిగైల్ అంటే ఏంటి? కన్ఫ్యూజన్. ఓల్డ్ టైంలో బిగైల్ మెనీ అవర్స్ అండ్ బై లిసనింగ్ టు వాండరింగ్ మినిస్ట్రీస్. నెక్స్ట్ దే మస్ట్ బి నో వయలేషన్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ఫెయిర్ ప్లే అనమాట. ఇక్కడ వయలేషన్ అనేది ఉండదంట, అంటే బ్రేకింగ్ ఉండదు అని. ద పీపుల్ టుక్ రెఫ్యూజ్ ఇన్ సబ్టెరేనియన్ షెల్టర్స్. ఇక్కడ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే టుక్ రెఫ్యూజీ అంటే దాక్కోవడం అనమాట. సబ్టెరేనియన్ షెల్టర్స్కి వెళ్ళి దాక్కోవడం అనమాట. అండర్ గ్రౌండ్ ఇస్తాడు, అప్పుడు మనం సబ్టెరేనియన్ రాయాల్సి ఉంటుందన్నమాట. వన్స్ దేర్ వర్ మిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ పీజన్స్ ఇన్ నార్త్ అమెరికా, నౌ ద స్పీసీస్ ఈజ్ నో లాంగర్ ఇన్ ఎగ్జిస్ట్. కింద ఇచ్చింటాడు ఎక్స్టెంట్ అనమాట. ఇలాంటి అనిమల్స్ ఉంటాయి కొన్ని, ఒకసారి కనపడవు అనమాట, ఎక్స్టింక్ట్ అయిపోతాయి అనమాట. సో కింద మీకు ఎక్స్టింక్ట్ ఇస్తాడు, సేమ్ వర్డ్ రాయాల్సి ఉంటుంది. హీ మేడ్ నో అల్యూజన్ టు అవర్ రీసెంట్ కన్వర్జేషన్. సో ఇల్యూజన్ అంటే మనకు తెలుసు కదా, ఇట్లా రోడ్డు మీద ఇల్యూజన్. ఇప్పుడు మనకి డెజర్ట్లలో ఎలా ఉంటుంది ఓయాసిస్ అనేది, ఆ విధంగా ఇల్యూజన్ అనమాట. ఇది హీ మేడ్ నో ఇల్యూజన్ టు అవర్ రీసెంట్ కన్వర్జేషన్ అంటే మనకేం మోసం చేయలేదు అంటున్నాడు అనమాట. ద పీపుల్ ఆఫ్ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీస్ ఆర్ హాంటెడ్ బై ద సెప్టర్ ఆఫ్ ఫెమైన్. సెప్టర్ ఆఫ్ ఫెమైన్ అంటే ఏం లేదు, అకాలం వచ్చి పడిపోవడం అంటే ఏమీ సరిగ్గా ఎక్కువగా పాపులేషన్ ఉండడం వల్ల ఫుడ్ సరిగ్గా దొరకదు. ఆఫ్టర్ 6 years ద లైవ్స్ వర్ అట్ లాస్ట్ ట్రంపెట్. 6 ఏళ్ళ తర్వాత ఏవైతే వాళ్ళ మధ్యలో గొడవలు ఉన్నారో అవి శాంతమైపోయినాయంట. ద పేషెంట్స్ అన్యూజువల్ సిమ్టమ్స్ కాజ్ ద డాక్టర్ గ్రేట్ బివైల్డర్మెంట్. అంటే ఆ పేషెంట్ యొక్క అన్యూజువల్ సిమ్టమ్స్ చూసి డాక్టర్ కూడా పెద్ద కన్ఫ్యూజన్లో ఇబ్బంది అయిపోయిందనమాట. దిస్ మార్నింగ్ 4 మోటార్ సైకిల్స్ రేస్డ్ ఓవర్ ద అక్విడక్ట్. ఈ 4 మోటార్ సైకిల్ రేస్ చేసినారంట వాళ్ళు. ఈ విధంగా అక్విడక్ట్ అనే మీనింగ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్. అడిగిన మీనింగ్స్ మూసుకొని పెడితే బాగుంటుంది, ఎందుకంటే మీరు పెట్టలేదు అనుకో ఇంకోటి కూడా పెట్టాడు. సో బెటర్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూసుకోండి. ఎగ్జామ్ మీది, నాది కాదు. నెక్స్ట్ ద ఇంపర్ఫెక్షన్ ఫ్లా ఇన్ ద రూబీ రెడ్యూస్డ్ ఇట్స్ వాల్యూ గ్రేట్లీ. సో ఏదైతే ఇంపర్ఫెక్షన్ అంటే ద ఫ్లా ఇన్ ద రూబీ అంటే ఆ రూబీలో ఏదో సమ్ ప్రాబ్లం ఉందంట, దాన్ని మనం చూస్తున్నట్లనే ఆ రూబీ యొక్క వాల్యూ అనేది తగ్గిపోయిందంట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ హిజ్ యూజువల్ డిపోజిషన్ వర్ మోర్ ఫ్రెండ్లీ వీ షుడ్ లైక్ హిమ్ బెటర్. అతని యొక్క బిహేవియర్ అనేది మోర్ ఫ్రెండ్లీగా ఉండంటే మనము లైక్ చేయాల్సి ఉంటుంది, ఇంకా ఎక్కువ లైక్ చేసేవాళ్ళం అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఓవరాల్ ఏంటంటే అతని యొక్క క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. హీ కేమ్ టు ద మీటింగ్ ఓన్లీ టు ఫార్మెంట్ అంటే
ఇంక్రీజ్ అనమాట, ట్రబుల్ని ఇంకా పెద్ద చేయడానికి వచ్చాడు అతను, అంతే అంటున్నాడు అనమాట. ఆల్ నైట్ లాంగ్ we were kept awake by the incessant and noisy howling of wolves అనమాట. అంటే కంటిన్యూస్గా ఆ వోల్వ్స్ అంటే మనకు తెలుసు కదా, ఈ విధంగా రాత్రిపూట ఫాక్స్లు ఉంటాయి, వోల్వ్స్ ఉంటాయి, ఇవన్నీ ఇన్సెసెంట్ అంటే కంటిన్యూస్లీ అని చెప్పుకోవచ్చు, అంటూ ఉంటాయి అన్నమాట రాత్రి అంతా, మేము మేల్కొనే ఉన్నాము అంటున్నారు. యాజ్ ద స్నో మెల్టెడ్ ఎ లిటిల్ verdure began to appear in the field. సో ఓవరాల్ ఏంటంటే యాజ్ ద స్నో మెల్టెడ్, స్నో కరుగుతూ ఉందంట, ఎ లిటిల్ verdure began to appear in the fields అంటే ఈ విధంగా verdure అనేది మొత్తం స్నో కనపడుతుంటే నీట్గా కనపడుతుందంట ఆ ఫీల్డ్స్ అనేది. ద కౌబాయ్ మేనేజ్ ద బకింగ్ హార్సెస్ విత్ ద గ్రేట్ డెక్స్టరిటీ. సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే, ఎవరైతే కౌబాయ్ ఉన్నాడో అతను మేనేజ్ చేసుకున్నాడంట, ఆ విధంగా ఆ హార్స్ ఎగురుతూ ఉంటే ఎక్స్పర్ట్ అనమాట. హీఈస్ డెక్స్టర్ అంటే ఎక్స్పర్ట్ అనమాట, ఎక్స్పర్టీస్ తోటి అతను కంట్రోల్ చేశాడంట. ద జర్నీ త్రూ ద జంగల్ విల్ బీ ఫ్రాట్ విత్ మెనీ డేంజర్స్. సో ఓవరాల్ ఏంటంటే జర్నీ ఏదైతే ఉందో త్రూ ద జంగల్స్, దట్ విల్ బీ ఫ్రాట్ విత్ మెనీ డేంజర్స్ అనమాట. అంటే ఐ హ్యావ్ టు ఫేస్ అని చెప్పుకోవచ్చు, దాని లోపల చాలా ఉంటాయంట. జోసెఫ్ brother is journeyed to Egypt because there was a dearth of food in their land. సో ఈజిప్ట్కి వెళ్ళిపోయాడంట అతను బ్రదరు, ఎందుకంటే చాలా ఫుడ్ రిలేటెడ్, బికాస్ దెర్ వాజ్ అ డర్త్ ఆఫ్ ఫుడ్ ఇన్ దేర్ ల్యాండ్. మీరు నాకు డర్త్ మీనింగ్ చెప్పండి, నాకు చాలా ఇంపార్టెంట్. we guessed from his swarthy complexion that he had lived in the tropics. సో ఓవరాల్ ఏంటంటే ఆ ట్రాపిక్స్లో ఉన్నాడు కాబట్టి అతని యొక్క అపీరెన్స్ ఎలా ఉందంటే, కాంప్లెక్షన్ అంటే డార్కెన్గా ఉందన్నమాట. ఏ స్ట్రాంగ్ స్మెల్ ఆఫ్ గ్యాజోలిన్ పర్వేడెడ్ ద ఎయిర్, లేదంటే డిఫ్యూజ్డ్ ద ఎయిర్ అంటారనమాట. మనకు తెలిసిందే, ఎప్పుడైతే మనము పెట్రోల్ ఓపెన్ చేస్తామో డిఫ్యూజ్ అవుతుంది కదా, వెళ్ళిపోతుంది అనమాట. సో అది మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, మిడాస్ రిగ్రెటెడ్ హిజ్ అవారీస్ వెన్ హిజ్ డాటర్ టర్న్ టు గోల్డ్ అట్ హిస్ టచ్. చిన్నప్పుడు మీరు వింటారు మిడాస్ టచ్ అంటే, ఎవరైతే కింగ్ ఉన్నాడో అతని కూతురు బంగారం కావాలనుకుంటూ టచ్ చేస్తాడనమాట. బంగారం అంటే కావాలనుకోడు, ఏది తాకినా బంగారం కావాలనుకుంటాడు. సో అక్కడ ఏమవుతుందంటే, అవారీస్ అంటే అతని యొక్క మోర్ క్రేవ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎ ఫ్రెష్ ఫాల్ ఆఫ్ స్నో సూన్ ఆబ్లిటరేట్స్ ద యానిమల్స్ ట్రాక్స్. సో ఒకసారిగా ఫ్రెష్ ఫాల్ ఆఫ్ స్నో అనేది సూన్ ఆబ్లిటరేట్స్ అంటే ఈ విధంగా చూడొచ్చు అనమాట, ఈజీగా కనపడుతుందన్నమాట. ఐ హ్యావ్ మచ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్, ఐఎమ్ డిటర్మైండ్ నాట్ టు బీ డోల్ఫుల్ అబౌట్ మై లాస్. నేను థ్యాంక్ఫుల్గా ఉండాలి కానీ ఐఎమ్ డిటర్మైండ్ నాట్ టు బీ, నేను ఆ విధంగా నన్ను చేసుకోవాలా, నా లాస్ అయిందనే ఒక బాధ మాత్రం పడకూడదు అనమాట. ద బాయ్ షోడ్ అండ్ అబ్జార్బింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎలక్ట్రిసిటీ. బాయ్ ఏం చేశాడు, చూపించాడు అనమాట, అండ్ అబ్జార్బింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎలక్ట్రిసిటీ. ఆఫ్టర్ సమ్ ఆర్గ్యుమెంట్ హీ సీమ్డ్ విల్లింగ్ టు కన్సీడ్ ద పాయింట్. ఆర్గ్యుమెంట్ తర్వాత హీ సీమ్డ్ విల్లింగ్ టు కన్సీడ్ ద పాయింట్ రావడం అనమాట ఒక పాయింట్ దగ్గరికి. ద కోల్డ్ వాటర్ డిడ్ నాట్ డాంట్ ద బాయ్ యాజ్ హీ జంప్డ్ ఇన్ టు ద రివర్. కోల్డ్ వాటర్ ఏదైతుందో డిడ్ నాట్ డాంట్ ద బాయ్ యాజ్ హీ జంప్డ్ ఇన్ టు ద రివర్. సో ఓవరాల్ ఏంట్రా అంటే తనకి ఇష్టపడలేదన్నమాట, దాంట్లో నీళ్ళకి దూకడానికి ఇంట్రెస్ట్ రాలేదు. ఇఫ్ యూ చూజ్ ఎ స్ట్రాంగ్ క్యాప్టెన్ యూ విల్ పుట్ అన్ ఎండ్ టు ద డిసెన్షన్ అమాంగ్ ద ప్లేయర్స్. సో ఒకవేళ మనం మంచి స్ట్రాంగ్ క్యాప్టెన్ చూస్ చేస్తే యూ విల్ పుట్ అన్ ఎండ్ టు ద డిసెన్షన్ అమాంగ్ ద ప్లేయర్స్ అంటే అతను వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ కానీ వీ కెన్ అన్ఇంట్రెస్ట్, డిసెన్షన్ అంటే ఇంట్రెస్ట్ లేకోకుండా అనమాట. సో మనం వీ కెన్ పుట్ అన్ ఎండ్ అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది అంటారు. ద బాయ్స్ వర్ లాస్ట్ ఇన్ ద బుష్ ఫర్ 3 days అండ్ హ్యాడ్ టు సబ్సిస్ట్ ఆన్ వైల్డ్ బెర్రీస్ అనమాట. అంటే సబ్సిస్ట్ అంటే ఏంటి, సర్వైవ్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే బాయ్స్ ఉన్నారో దే వర్ లాస్ట్ ఇన్ ద బుష్ ఫర్ 3 daysగా చెప్పుకోండి. డూ యూ సజెస్ట్ బై దట్ రిమార్క్ దట్ ఐఎమ్ ఎగ్జాగరేటింగ్. నువ్వు సజెస్ట్ చేస్తావా ఈ విధంగా ఆ రిమార్క్ని, దట్ ఐఎమ్ ఎగ్జాగరేటింగ్, ఏదైతే నేను అనుకుంటున్నానో నాకైతే ఎగ్జాగరేట్ చేస్తుందో అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇంకా
ఉత్సాహపరచడం అనమాట. వీ సా ద ప్యూపిల్స్ ఆఫ్ ద చైల్డ్స్ ఐ డైలేటెడ్ విత్ ఫియర్ యాజ్ ద హ్యూజ్ డాగ్ బౌండెడ్ అప్. ఆ చిన్న పిల్లాడి మీద ప్యూపిల్ మీద వెళ్ళి కుక్క ఇలా పడిందంట. అతని కళ్ళు ఈ విధంగా ప్యూపిల్స్ ఏమైపోయినాయంటే డైలేట్ అయిపోయినాయంటే కళ్ళలో నీళ్లు కారిపోయినాయి అనమాట. ఐ హ్యాడ్ టు కట్ టెయిల్ అంటే తగ్గించడం అనమాట. మై స్టే అట్ ద లేక్ బికాస్ ఆఫ్ ఇల్నెస్ అట్ హోమ్. నేను తగ్గించాలా లేక్ దగ్గరికి పోవడము, ఎందుకంటే అక్కడ ఉండడం వల్ల వాడికి బాగాలేకుండా పోతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వెన్ షీ ఈజ్ ఎ పెన్సివ్ అంటే తక్కువగా థాట్ఫుల్ మూడ్ అనమాట, డిమ్గా అని చెప్పుకోవచ్చు. షీ లైక్స్ టు బి లెఫ్ట్ అలోన్ అనమాట. తను ఒకతే వదిలేయాలంట మనము, అందుకే తనకు బాగలేనప్పుడు ఒకతే ఉంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందంట. ఇన్ ఆర్డర్ టు క్లెయిమ్ అవర్ ఫియర్స్ వీ టెలిఫోన్డ్ హోమ్ టు మేక్ షూర్ దాట్ ఆల్ వాజ్ వెల్. సో ఓవరాల్ ఇన్ ఆర్డర్ టు కామ్ అనమాట, మన భయాన్ని మనము కామ్ చేసుకోవాలంటే మనం ఫోన్ చేసి మనము అన్నీ బాగానే ఉన్నామని చెప్పుకోవాలంట. వీ హ్యావ్ వర్క్డ్ హార్డ్ అండ్ ద షార్ట్ వెకేషన్ విల్ బీ ఏ వెల్కమ్. మేము ఇక్కడ ఏంటంటే మేము చాలా కష్టపడినాము, ఏదైతే షార్ట్ వెకేషన్ ఉందో విల్ బీ ఏ వెల్కమ్, ఇట్స్ ఎ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇట్ వాజ్ డిఫికల్ట్ టు ఎలిసిట్ అంటే ప్రొడ్యూస్ అనమాట ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టెరిఫైడ్ నేటివ్స్. సో అంటే మనము ఎక్కడైనా లోకల్లోకి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎలిసిట్ అంటే తీసుకోవడం అనమాట, అంటే రివీల్ చేయడం, వాళ్ళ నుంచి చెప్పుకోలేమన్నమాట, చాలా కష్టం, వాళ్ళు చెప్పరు. ద లీడర్ ఆఫ్ ద ట్రైబల్ డిక్లేర్డ్ ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్ లీడర్ ఎవరైతే ఉన్నాడో అతను డిక్లేర్ చేశాడంట, హిస్ సన్ హ్యాడ్ స్కీమ్డ్ టు అజ్యూమ్ హిస్ అథారిటీ. సో ఓవరాల్ ఏంట్రా అంటే ఉజర్ప్ అంటే ఏంటి, అజ్యూమ్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ట్రైబల్ లీడర్ తన కొడుకుని ఈ విధంగా కింగ్ చేసేసాడంట. సచ్ అబ్జర్డ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి టేకెన్ సీరియస్లీ. లుడిక్రస్ అంటే అబ్జర్డ్ అనమాట, అలాంటి స్టేట్మెంట్స్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోకూడదు అని చెప్తున్నాడు అనమాట. వరల్డ్లీ ప్లెజర్స్ ఆర్ ట్రాన్సియంట్ లైక్ ద స్నో ఫ్లేక్ ఆన్ ద రివర్, ఏ మూమెంట్ వైట్ దెన్ మెల్ట్స్ ఫర్ ఎవర్ బర్న్స్. సో ఓవరాల్ ఏంటంటే వరల్డ్లీ ప్లెజర్స్ అనేది దే ఆర్ ట్రాన్సియంట్ లైక్ ద సన్ ఫ్లేక్ అనమాట, ద స్నో ఫ్లేక్ అని చెప్పుకోవచ్చు. నో వన్ కెన్ బ్రేక్ ద లాస్ ఆఫ్ దిస్ కంట్రీ విత్ ఇంప్యూనిటీ. ఎవరు ఈ విధంగా లాస్ని బ్రేక్ చేయలేరు. ఇంప్యూనిటీ అంటే ఈ విధంగా లిబర్టీ తీసుకొని అని చెప్పుకోవచ్చు అనమాట. ద చిల్డ్రన్ స్కేటెడ్ ఆన్ ద థిన్ ఐస్ క్వైట్ అబ్లీవియస్ ఆఫ్ ఎనీ డేంజర్. ఆ విధంగా స్కేటింగ్ చేయడం వల్ల ఐస్ మీద సో ఎప్పుడైనా కానీ డేంజర్ అనేది జరుగుతుంది, ఛాన్సెస్ ఆర్ దేర్ అంటుంది అనమాట. ఇట్ వుడ్ ఓన్లీ మాడిఫై హిమ్ టు రిమైండ్ హిమ్ ఆఫ్ హిస్ ఎర్లీ బ్లండర్స్. ఇది ఓన్లీ మాడిఫై చేస్తుందన్నమాట, రిమైండ్ హిమ్ ఆఫ్ హిస్ ఎర్లీ బ్లండర్స్ అని చెప్పి. హీ సెడ్ దాట్ హీ వుడ్ రాదర్ డై దాన్ షో క్రేవెన్ ఒబీడియన్స్ టు ద డిక్టేటర్. అతను ఏమని చెప్పాడంటే హీ వుడ్ రాదర్ డై, చనిపోవడమే బెటరు, దాన్ షో క్రేవెన్ ఒబీడియన్స్, అంతగా పడి ఒబీడియన్స్ చూపించడం కన్నా టు ద డిక్టేటర్స్కి అని చెప్పుకోవచ్చు అనమాట, ఎవరైతే అతన్ని డామినేట్ చేస్తున్నారో. ద ఆడ్ జెంటిల్మెన్ హ్యాస్ బికమ్ సో మోరస్ దట్ వీ థింక్ హీ మస్ట్ బీ అన్వెల్. అతనికి హీ బికమ్ సో మోరస్ దట్ వీ థింక్ హీ మస్ట్ బీ అన్వెల్. అతను చాలా బాగాలేకుండా ఉన్నాడు అనమాట. సో వీ కెన్ సీ దట్ శామ్యుయల్ జాన్సన్ అండర్టుక్ ద ఇండామిటబుల్ టాస్క్ ఆఫ్ రైటింగ్ ద ఫస్ట్ డిక్షనరీ. అంటే ఏదైతే కష్టమైన టాస్క్ ఉంటుందో దాన్ని శామ్యుయల్ జాన్సన్ అని అతను తీసుకున్నాడు అనమాట. ద బుల్లీ ప్రూవ్డ్ టు బీ అన్ అరాంట్ కవార్డ్ వెన్ మ్యాచ్డ్ విత్ ఎ బాయ్ ఆఫ్ హిస్ ఓన్ సైజ్. ఎవడైతే షో ఆఫ్ చేస్తున్నాడో వాని సైజ్ మనిషిని పంపించాలకు ఇంకా చేయరా ఫైట్ అని అట్లే అతని యొక్క అరాంట్ కోవార్డ్నెస్ అంటే ఆ విధంగా ఫెయిల్ అయిపోయాడు అనమాట. ప్రూవ్ టు బీ అన్ అరాంట్ కవార్డ్ లాగా. హీ ఈజ్ ద నామినల్ హెడ్ ఆఫ్ ద ఫర్మ్ బట్ హిస్ సన్స్ డైరెక్ట్స్ ఇట్స్ పాలసీ. అతను జస్ట్ రబ్బర్ స్టాంప్ మాత్రమే, యాక్చువల్ పాలసీస్ డైరెక్ట్ చేయడం అంతా కొడుకుదేనంట. ఇప్పుడు మనకు నామినల్ హెడ్ ఆఫ్ ద నేషన్ ఎవరు, ప్రెసిడెంట్ అనమాట. అట్లా హీ హైడ్ అన్ ఎక్స్పర్ట్ టు అప్రైజ్ హిస్ ప్రాపర్టీ. అతను హైడ్ చేశాడంట అన్ ఎక్స్పర్ట్ టు అప్రైజ్ హిస్ ప్రాపర్టీ అని చెప్పి. ద బోట్స్వైన్ ఇంప్రొవైజ్డ్ ఎ సెయిల్ అవుట్ ఆఫ్ అన్ ఓల్డ్ పీస్ ఆఫ్ క్యాన్వాస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బోట్స్వైన్ ఉన్నాడో ఇంప్రొవైజ్ చేశాడంటే ఏ సెయిల్ అవుట్ ఆఫ్ అన్ ఓల్డ్ పీస్ ఆఫ్ క్యాన్వాస్ అని చెప్పి. డు నాట్ వేస్ట్ ద టీచర్స్ టైమ్ బై ఆస్కింగ్ ఫ్రైవోలస్ క్వశ్చన్స్. వేస్ట్ చేయకు
ఈ విధంగా టీచర్స్ టైము బై ఆస్కింగ్ ఫ్రైవోలస్ అంటే వేస్ట్ క్వశ్చన్లు అని చెప్పి. ద ఆమినస్ రంబల్ రోర్ ఆఫ్ థండర్. రోరింగ్ అంటే గర్జించడం అనమాట. మనకు తెలుసు కదా థండర్ అంటే లైట్నింగ్ వచ్చినప్పుడు ఎట్లా లైట్నింగ్ వస్తుందో దానికి ముందు ఇట్లా ఈ విధంగా స్టార్మ్ అనేది మళ్ళీ రావడం జరుగుతుందన్నమాట. ఇట్ వాజ్ ఈజీ టు ఐడెంటిఫై ద ఇండియన్ చీఫ్ బై హిజ్ స్ప్లెండెడ్ హెడ్ డ్రెస్ అంటే క్రౌన్ అనమాట. ఈజీగా మనం ఎవరైతే చీఫ్ ఉన్నారో కనుక్కోవచ్చు అంట. అతని తలపైన క్రౌన్ ఉంటుంది అనమాట. సెలెక్ట్ ఓన్లీ బై యాపిల్ వితౌట్ ఎ సింగిల్ స్టెయిన్ అంటే దాని మీద ఉండకూడదు అనమాట స్టెయిన్ అనేది. ఫర్ యూ డిస్ప్లే అట్ ద ఫేర్, నీ ఏదైతే డిస్ప్లేలో పెట్టావో చూసుకో అంటున్నాడు అనమాట. ద పాపులేజ్ విల్ డిరైవ్ గ్రేట్ బెనిఫిట్ ఫ్రమ్ ద న్యూ లెజిస్లేషన్. సో ఓవరాల్ ఏంట్రా అంటే ద పాపులేజ్ ఎవరైతే ఉన్నారో విల్ డిరైవ్ గ్రేట్ బెనిఫిట్ ఫ్రమ్ ద న్యూ లెజిస్లేషన్. ఆ న్యూ లెజిస్లేషన్ నుంచి దే గెట్ మోర్ బెనిఫిట్ అనమాట. ద గేమ్ వార్డెన్స్ హ్యాడ్ టు యూజ్ ఫోర్సిబుల్. సో ఎవరైతే ఆ వార్డెన్స్ ఉన్నారో వాళ్ళు ఫోర్స్బుల్గా చేయాల్సి వచ్చిందంట. మీన్స్ టు అరెస్ట్ హాఫ్ ద పోచర్స్. ఇక్కడ ఏంటంటే హాఫ్ ద పోచర్స్ గోల్ పోచర్. ఓవరాల్ ఏంటంటే హాఫ్ ద పోచర్స్ అనేదాన్ని మనము గోల్ పోచర్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో పోచర్స్ అంటే ఎవరు లేదు, దొంగిలిస్తుంటారనమాట, ఇర్రెస్పెక్టివ్ ఎనీథింగ్ అయినా కానీ. ద ఓల్డ్ సేలర్ టోల్డ్ టాల్ టేల్స్ విత్ సచ్ అపారెంట్ అంటే కండోర్ అని చెప్పుకోవచ్చు దట్ మెనీ పీపుల్ బిలీవ్డ్ హిమ్. నెక్స్ట్ ద డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ ఎ బ్లాండ్ ఆయింట్మెంట్ ఫర్ ద ర్యాష్ ఆన్ ద బేబీస్ స్కిన్ అని చెప్పుకోవాలి. హిజ్ లాంగ్వేజ్ మేనర్ ఇండికేట్స్ దట్ హిజ్ ఇల్నెస్ మస్ట్ హ్యావ్ బీన్ సివియర్ అని చెప్పుకోవాలి. ఇక్కడ బ్లాండ్, లాంగ్విడ్ మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఇది మీనింగ్స్ పెట్టండి. కమెస్టిబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. యాజ్ ఏ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ వీటన్నిటిలో అడుగుతాడా అంటే ఏమో 1-2 క్వశ్చన్స్ రావచ్చు అనమాట. ద స్పాయిల్డ్ స్టెయిన్డ్ యంగ్ గర్ల్ యూజ్డ్ వెరీ ట్రిక్. ఆర్టిఫైస్ అంటే ట్రిక్ అంట. షీ కుడ్ థింక్ ఆఫ్ టు గెట్ హర్ ఓన్ వే. సో ఓవరాల్ ఏంటంటే తను యంగ్ గర్ల్ ఏదైతే ఉందో తను ట్రిక్ అప్లై చేసిందంట టు గెట్ హర్ ఓన్ వే, తన దారిలో తను వెళ్ళిపోవడానికి. ఇట్ వుడ్ బీ వైజ్ టు హ్యావ్ ప్రిన్సిపల్స్ అప్రొబేషన్ బిఫోర్ వీ ప్రొసీడ్ విత్ ద స్కీమ్. చాలా ఇంపార్టెంట్ డెసిషన్, వైజ్ డెసిషన్ అంటే నాలెడ్జబుల్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. మనం ప్రిన్సిపల్ తోటి ఒకసారి ఈ విధంగా స్కీమ్ ప్రొసీడ్ అయ్యే ముందర, ఇంప్లిమెంట్ చేసే ముందర కలవడం చాలా మంచిది. అప్రొబేషన్ అంటే సో అతని యొక్క ఒపీనియన్ అనమాట. ఈవెన్ ద అనిమల్స్ వర్ చామ్డ్ బై ద హ్యాపీ ట్యూన్స్ విచ్ ఆర్ఫియస్ ప్లేడ్ ఆన్ హిజ్ లూట్ అంటే గిటార్. మనకు తెలుసు కదా ఈ విధంగా పాముని ఈ విధంగా చేస్తే పాము కూడా సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇన్ అవర్ అసోసియేషన్ ఇట్ ఈస్ ద ప్రీరొగేటివ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు కాల్ మీటింగ్స్ వెన్ ఎవర్ షీ విషెస్ అనమాట. సో ఓవరాల్ మన అసోసియేషన్లో ఇట్ ఈస్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు కాల్ మీటింగ్స్ అనమాట. ఇట్ విల్ బి ప్రెరోగేటివ్ అనమాట. మీరు నాకు ప్రెరోగేటివ్ మీనింగ్ చెప్పండి. ఏ గుడ్ టాపర్ నెవర్ ఫీల్స్ హాస్టిలిటీ టువర్డ్స్ హిజ్ విక్టరియస్ అపనెంట్. ఎవరైతే టాపర్ ఉన్నారో తను నెవర్ ఫీల్స్ అనమాట అగేనిస్ట్ అనమాట. వాళ్ళ ఆపోజిట్లో వచ్చినోడు అక్కడ అంటే జయిస్తే నో ప్రాబ్లం, వాడు కూడా కష్టపడ్డాడు కాబట్టి వాడికి వచ్చింది. ద హంగ్రీ పీజెంట్స్ మేడ్ క్లామరస్ డిమాండ్స్ ఫర్ గుడ్ అనమాట. ఈ పీజెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు తెలుసు కదా, అంటే ఉదాహరణ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళే వాళ్ళు అనమాట. ఈ పీజెంట్స్ మేడ్ క్లామరస్ డిమాండ్స్ ఫర్ గుడ్. చాలా అప్పుడప్పుడు డిమాండ్ చేస్తూ ఉంటారు అనమాట మంచి పనికి. ఇట్ ఈజ్ ఎ ప్లెజర్ టు గివ్ ఎ పార్టీ ఫర్ చిల్డ్రన్ హూజ్ డిపార్ట్మెంట్ ఈజ్ సో గుడ్. సో అప్పుడప్పుడు చాలా ప్రివిలేజ్ ప్రెజర్ ఉంటుందంట. ఎవరైతే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఈజ్ సో గుడ్, వాళ్ళ యొక్క ఓవరాల్ చిల్డ్రన్స్ యొక్క డిపార్ట్మెంట్ ఈజ్ సో గుడ్ అంటే వాళ్ళ యొక్క నేచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద క్లర్క్ రిపోర్టెడ్ ఎ డెఫిసిట్ ఆఫ్ సెవరల్ $1,000. ఎవరైతే క్లర్క్ ఉన్నారో హీ రిపోర్టెడ్ ఏ డెఫిసిట్ అంటే డెఫిసిట్ అంటే ఏంటి, తక్కువ అనమాట. సెవరల్ $1,000 తనకి ఇంత తక్కువ వచ్చిందని చెప్పి $1,000 వచ్చినాయని చెప్పి ఆయన వాళ్ళ బాస్కి చెప్పాడనమాట. మాల్టెన్ లావా షార్ట్ అప్ త్రూ హోల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ లేయర్. సో లావా ఏదైతే బయటకు వచ్చిందంట హోల్ నుంచి, ఇఫ్ యూ కెన్ గెట్ సమ్ న్యూస్ పేపర్ టు ఎక్స్పోజ్ అవర్ కాజ్ వీ షెల్ బీ ఏబుల్ టు రైజ్ ద నెససరీ ఫండ్. ఓవరాల్ ఏంటంటే మనం కొన్ని న్యూస్ పేపర్లు తీసుకురావచ్చు ఈ కాజ్ కోసము,
మనం కొద్దిగా ఫండ్స్ రేజ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఏ చైల్డ్ ఎంజాయ్డ్ ప్లేయింగ్ విత్ స్నేక్స్ బట్ నౌ ద వెరీ థాట్ ఆఫ్ దెమ్ ఫిల్స్ మీ విత్ రివల్జన్. సో ఒకప్పుడు చిన్నప్పుడు చాలా ప్రేమగా పాములతో ఆడుకునేవాడంట, కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా రివల్జన్ అంటే హేట్ అనమాట, హేట్రెడ్. హర్ వ్యాన్ పేల్ అపీరెన్స్ వాజ్ యాక్సెంచుయేటెడ్ బై ద బ్లాక్ డ్రెస్ షీ వోర్. ఓవరాల్ ఏంటంటే తన యొక్క అపీరెన్స్ అనేది బ్లాక్ డ్రెస్ వేసుకోవడంలో అంతగా బాలేదంట. బికాస్ హీ ట్రాన్స్గ్రెస్ ద గేమ్స్ లా హీ వాజ్ ఇంప్రిజన్డ్ ఫర్ ఏ వీక్ అనమాట. సో అతను ఈ విధంగా ఒక లా అనేది ట్రాన్స్గ్రెస్ చేశాడంట. సో ఓవరాల్ ఏంటంటే వైలేట్ చేయడం అని చెప్పుకోవచ్చు. ద ఎనిమీ ప్లాటెడ్ టు టర్మాయిల్ రెబెలియన్ ఇన్ ఆర్ ర్యాంక్స్. సో ఓవరాల్ ఎనిమీ కనిపెట్టేశాడంట, దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ఆర్ రెబెలియన్ మన ర్యాంక్ స్ట్రక్చర్లో అని చెప్పుకోవచ్చు. వీ వెంట్ టు టీ అట్ హర్ హౌస్ పర్టికులర్లీ ఎక్స్ప్రెస్లీ టు మీట్ హర్ గెస్ట్స్ అనమాట. యూ విల్ మేక్ పూర్ అడ్వర్సిటీ అంటే అగెయిన్స్ట్ ద సొసైటీ అనమాట. ఇఫ్ యూ స్పెండ్ ద ఫండ్స్ ఫ్రీగా ఖర్చు పెడితే. వీ వోర్ సో హ్యాంపర్డ్ అంటే రిలాక్స్డ్ బై ఆర్ హెవీ ప్యాక్స్ దట్ వీ కుడ్ స్కేరీలీ వాక్ అనమాట. ఇన్ ఎ ఫ్రీ కంట్రీ ఎ మ్యాన్ కెనాట్ బీ ఇంప్రిజన్డ్ అన్లెస్ హీ హ్యాస్ పర్పెట్రేటెడ్ సమ్ క్రైమ్. ఒకవేళ అతను క్రైమ్ చేసింటే తప్ప ఏ ఫ్రీ కంట్రీ కూడా ఏ విధంగా చేయదంట. ఐ షాల్ యూజ్ మై స్పెషల్ ప్రివిలేజ్ ప్రిరోగేటివ్ యాజ్ చైర్మన్. ఆల్రెడీ ప్రిరోగేటివ్ చెప్పాను. హీ హ్యాస్ గ్రేట్ ఫెయిత్ ఇన్ ద ఎఫెక్టివ్నెస్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ మెడిసిన్ బికాస్ ఇంపాక్ట్ ఉంటుందంట. ఆ ఎఫెక్టివ్నెస్ మందు వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుందని నమ్ముతున్నాడు అనమాట. కాఫ్ క్యూర్ చేస్తుందంట. హీ వాజ్ సో సివియర్లీ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్ దాట్ హీ డైడ్ సక్కమ్ అంటే ఆ విధంగా చనిపోయాడు అనమాట. ద వోల్ఫ్ స్ట్రగల్డ్ ఇన్ ఇంపార్టెంట్ రేజ్ టు ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద టెనాషియస్ జాస్. సో ఆ విధంగా స్ట్రాంగెస్ట్ జాస్ తోటి ఈ విధంగా వోల్ఫ్ ఏం చేసింది, సో ఆ విధంగా దాన్ని ఫర్ ద స్టీల్ ప్రాఫిట్స్. సో నెక్స్ట్, సిన్స్ షీ హ్యాస్ లివ్డ్ ఇన్ సెక్లూజన్ మోస్ట్ ఆఫ్ హర్ లైఫ్ దెర్ ఈజ్ లిటిల్ వండర్ దట్ షీ ఈజ్ నాట్ రెటిసెంట్. సో ఓవరాల్ ఏంటంటే తను దాచిపెట్టదనమాట, షీ ఈజ్ నాట్ రెటిసెంట్ చెప్పేస్తుంది. నెక్స్ట్, సేజర్ ట్రైడ్ టు విండికేట్ హిస్ ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ బై స్ట్రెస్సింగ్ ద ప్రైవేషన్స్ ఆఫ్ వింటర్ సీజన్. విండికేట్ మీనింగ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో డిస్హెవెల్డ్ అపీరెన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ మనము ప్లెయింటిఫ్ అంటే ఏంటి. సో ద లార్ ఎఫెక్టివ్లీ ఎంఫసైజ్ ద సాలియంట్ వీక్నెస్ ఇన్ ద కేస్ ఆఫ్ ద ప్లెయింటిఫ్. సో ఓవరాల్ ప్లెయింటిఫ్, డిసెబెల్డ్ ఇవన్నీ మీనింగ్ మీకు కామెంట్ సెక్షన్లో పెట్టాల్సిందే. నెక్స్ట్ మనం చాలా ఇంపార్టెంట్, ఇట్ వాజ్ డిఫికల్ట్ ఎగ్జామినేషన్ అండ్ ఐ వాంట్ రిజల్ట్స్ ఇన్ గ్రేట్ ట్రెపిడేషన్. అంటే ఓవరాల్ ఏంటంటే ఫియర్ అనమాట, ట్రెపిడేషన్ అంటే దాని మీనింగ్. సో ఆ ఎగ్జామినేషన్స్ అనేది చాలా డిఫికల్టీగా ఉంటాయి కాబట్టి నాకు భయం అవుతుందని చెప్తున్నారనమాట. హీ మేడ్ నో అల్యూజన్ టు ఆర్ రీసెంట్ కన్వర్జేషన్. అల్యూజన్ అంటే నాకు తెలుసు, అంటే ఈ ఎగ్జామినేషన్స్ అనేది టు అవర్ రీసెంట్ కన్వర్జేషన్ ఏదైతే జరిగిందో, హీ మేడ్ నో అల్యూజన్ అంటే దర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అనమాట. సమ్ రెస్ట్రిక్షన్స్ మస్ట్ బి ప్లేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ మనీ హీ ఈజ్ అలౌడ్ టు స్పెండ్. కొద్దిగా రెస్ట్రిక్షన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలా అంటున్నాడు అనమాట. ఇక్కడ ద పేషెంట్స్ అన్యూజువల్ సిమ్టమ్స్ అనేది డాక్టర్స్కి పర్ప్లెక్సిటీ, బివైల్డర్మెంట్ అంటే కన్ఫ్యూజన్ అయిపోయింది. నో వన్ అడ్మైర్ హిస్ సర్వైల్ యాటిట్యూడ్ టువార్డ్స్ హిస్ కస్టమర్స్. సో అతని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే అగెయినెస్ట్ కస్టమర్ ఉంటుంది కాబట్టి తను ఇష్టపడ్డారు అనమాట. అతన్ని కస్టమర్ అగెయినెస్ట్ ఆ విధంగా ఉండకూడదు. నెక్స్ట్, ఇఫ్ ద క్యాట్స్ అండ్ అగ్రీ టు గివ్ ఇన్ వన్ సమ్ పాయింట్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కాంప్రమైజ్ దే వుడ్ నాట్ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఈచ్ అదర్. ఓవరాల్ ఏంటంటే కాంప్రమైజ్ కావాల్సిందే, లేదంటే దే వుడ్ నాట్ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఈచ్ అదర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఐ షాల్ ఎగ్జామిన్ క్లోజ్లీ వర్చువల్ ద లైబ్రరీ షెల్వ్స్ టు సీ వాట్ ఐ కెన్ ఫైండ్. సో నేను క్లోజ్గా ఎగ్జామిన్ చేస్తే నాకు కనపడుతుంది లైబ్రరీలో. వర్చువల్లీ అంటే ఇట్లా చూడడం అనమాట లైబ్రరీకి వెళ్ళి. ద రేస్ ఆఫ్ ద రైజింగ్ సన్ డిస్పెల్ ద మార్నింగ్ మిస్ట్. ఈ రైజింగ్ సన్ ఏదైతే ఉందో డిస్పెల్ ద మార్నింగ్ మిస్ట్ అంటే, మిస్ట్ అంటే మనకు తెలుసు కదా, చిన్న చిన్న ఫాగ్ లాగా ఉంటుంది అనమాట. ఒకసారి సూర్యుడు వస్తానట్లనే డిస్పెల్ చేసిందంటే తరిమేసింది అనమాట ఆ ఫాగ్ని. హీ కేమ్ టు ద మీటింగ్ ఓన్లీ టు ఫోమెంట్ ట్రబుల్. తన మీటింగ్ ఎందుకు వచ్చినాడంటే ఇంకా ట్రబుల్ని ఇంకా పెంచేకి వచ్చినట్రా అంటున్నాడు అనమాట. ద నాయిసీ స్టూడెంట్స్ వర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద కన్సర్ట్. ఆ కన్సర్ట్ నుంచి అంటే బ్యాండ్ కన్సర్ట్ ఉంటుంది అనమాట, డ్రమ్ ఆడుతుంటారు,
నాయిస్ చేస్తూ అంటారు, ఓ విజిల్లు కొడతా అంటారు. వాళ్ళని ఎక్స్పెల్ చేశారంటే తరిమేశారంట. అట్ నైట్ లాంగ్ వీ వర్ కెప్ట్ అవేక్ బై ద ఇన్సెసెంట్ అండ్ నాయిసీ హౌలింగ్ ఆఫ్, కంటిన్యూస్గా అరుస్తూనే ఉన్నాయి. ఇఫ్ యూ పోర్ ఆల్ స్టాగ్నెంట్ వాటర్ ఇన్ ద విసినిటీ, మనం ఎక్కడైతే నిలబడిన నీళ్ళ మీద, స్టాగ్నెంట్ అంటే నిలబడిన నీళ్ళ మీద కొద్దిగా ఆయిల్ వేసినామంటే మస్కిటోస్ని చంపేస్తాయి కదా, అట్లా. ది జర్నీ త్రూ ద జంగల్ విల్ బీ ఫ్రాట్ విత్ మెనీ డేంజర్స్. సో జర్నీ ఏదైతే ఉందో జంగల్ మధ్యలో నుంచి, విల్ బీ ఫ్రాట్ అంటే ఫేస్ అంటే చాలా డేరింగ్గా అని చెప్పుకోవచ్చు అనమాట. క్వీన్ విక్టోరియా వాజ్ కమ్లీ యంగ్ ఉమెన్ ఆఫ్ 18 వెన్ దే కేమ్ టు ద థ్రోన్. ఈ క్వీన్ విక్టోరియా 18 సంవత్సరాల వయసులోనే ఆమె క్వీన్ అయిపోయిందంట. వెన్ ద డ్యామ్ బ్రోక్ ఏ డిల్యూగ్ ఆఫ్ మడీ వాటర్ రష్డ్ త్రూ ద వ్యాలీ. సో ఏదైతే డ్యామ్ బ్రోక్ అయిందో, సో వ్యాలీ మధ్యలో నుంచి పూర్తిగా మడ్ అనేది రావడం జరిగిందనమాట. టామ్ డిడ్ నాట్ హ్యావ్ ఏ విండిక్టివ్ నేచర్, అంటే కన్నింగ్ నేచర్ అనమాట. ఫర్గేవ్ హిస్ ట్రెమోర్ హూ కాజ్ సమ్ వన్ సఫర్. సో ఓవరాల్ ఏంటంటే టార్మెంటర్స్ కూడా అతను ఈ విధంగా మోసం చేయడం అనమాట. హీ సెడ్ దాట్ హీ వుడ్ రాదర్ డై దాన్ షో క్రేవెన్ ఒబీడియన్స్ టు ద డిక్టేటర్ అనమాట. ఏమని చెప్పాడు, చనిపోవడం బెటరు అడుగునే అంటున్నాడు అనమాట. ద ఓల్డ్ జెంటిల్మెన్ హ్యాస్ బికమ్ సో మోరల్స్ that we think he must be unwell అనమాట. He is the nominal head of the firm, but his sons direct its policy. I was able to refute one of his statements because I knew it to be untrue. The treasurer will take care of all monetary matters. ట్రెజర్ అనేది టేక్ కేర్ చేసుకుంటుంది అన్ని మానిటరీ మ్యాటర్స్ని అంటుంది అనమాట. ఒకసారి డబ్బులు ఉంటే చాలు అన్నీ క్లియర్ అయిపోతాయని. ద ఎంప్లాయీస్ సెంట్ డెలిగేషన్ టు ద మేనేజ్మెంట్ టు బ్రోచ్ అంటే అరైజ్ ద క్వశ్చన్ ఆఫ్ ద షార్ట్ అవర్స్. హంటర్ స్టూడ్ హారిఫైడ్ యాజ్ ద ఎన్రేజ్డ్ ఎలిఫెంట్ చార్జ్డ్ అట్ హిస్ హెల్ప్లెస్ గైడ్స్. ఎవరైతే హంటర్ ఉన్నాడో ఈ స్టూడ్ హారిఫైడ్ అంటే భయపడిపోయాడు అనమాట. అగస్ట్ యాజ్ ఎన్రేజ్డ్ ఎలిఫెంట్ చార్జ్డ్ అట్ హిస్ హెల్ప్లెస్ గైడ్స్. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోండి. సో దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఆర్ టు బి రిమెంబర్డ్. ఈ 2 కాలమ్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ 2 కాలమ్స్ చెప్పేసి ఫర్దర్ విల్ వైండ్ అప్ దిస్ ఫిల్ అప్ ద బ్లాంక్స్. యాజ్ ఎ చైల్డ్ ఎంజాయిడ్ ప్లేయింగ్ విత్ స్నేక్స్. చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం, ఇప్పుడు మాత్రం పాములు అంటే వాడికి ఇష్టం ఉండదంట. రెవల్జన్ అంటే హేట్రెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ సోల్డ్ ఈజ్ హోల్డింగ్స్ ఇన్ అవర్ కంపెనీ బికాస్ హీ థాట్ ఇట్స్ ఫెయిల్యూర్ వాజ్ సూన్ టు హ్యాపెన్. ఎప్పుడైతే అతను షేర్స్ అన్నీ అమ్మేసినాడు అనమాట. సో అతను ఏదైతే ప్రాపర్టీ అవన్నీ ఉన్నాయి, ఎందుకంటే అతనికి తెలుసు అనమాట అతనికి చాలా ఫెయిల్యూర్ అవుతాడని చెప్పి. ఇమ్మినెంట్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఇమ్మినెంట్ డేంజర్ అంటారనమాట, ఇప్పుడు జరుగుతుంది అని ఊహించడం అనమాట. ద పాపులర్ న్యూ ఫీచర్ ఇన్నోవేషన్ అంటే కొత్తగా కనుక్కోవడము. ఇప్పుడు ఇంజనీర్స్ అంటే కూడా అదే వస్తుంది అనమాట. వాజ్ సర్వింగ్ రిఫ్రెష్మెంట్ ఆఫ్టర్ ద మీటింగ్ అనమాట. సో ఒక న్యూ ఫీచర్ అనేది ఇన్నోవేషన్ వాజ్ ద సర్వింగ్ ద రిఫ్రెష్మెంట్ ఆఫ్టర్ ద మీటింగ్ తర్వాత రిఫ్రెష్మెంట్స్ ఉండాలని చెప్పేది ఒక కొత్త పద్ధతి అనమాట. అన్లెస్ యూ ఐసోలేట్ ద సిక్ క్యాటల్ దే విల్ ఇన్ఫెక్ట్ ద హోల్ వరల్డ్. సో ఇక్కడ ఏంటంటే ఇన్ఫెక్ట్ చేయడం అనమాట. సో ఒకసారి మనము ఏదైతే బాగాలేదో ఆ సిక్ క్యాటిల్ మనం పక్కన తెలియకుంటే మిగతా వాటికి కూడా వచ్చేస్తాయని చెప్తున్నారు అనమాట. ద కోస్ట్ గార్డ్ కట్లర్ మేనేజ్ టు సేవ్ ఫ్రమ్ ద రెక్కేజ్ అంటే ఈ విధంగా సాల్వేజ్ ద బ్యాటర్డ్ టు స్టీమర్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఐఎమ్ టూ బిజీ టు వేస్ట్ టైమ్ ఆన్ సచ్ ట్రైఫ్లింగ్ అంటే ఫ్రైవోలస్ పాస్ టైమ్స్ అంటే వేస్ట్ అనమాట. ఐఎమ్ ఎ ఫ్రీ కంట్రీ, ఎ మ్యాన్ కెనాట్ బీ ఇంప్రిజన్డ్ అన్లెస్ హీ హ్యాజ్ కమిటెడ్ సమ్ క్రైమ్. సో కమిటెడ్ అంటే ఏంటి, ఈ విధంగా కమిట్ చేయడం అనమాట ఒక క్రైమ్. ఆల్రెడీ క్వశ్చన్ చెప్పాను మనం. ప్యాక్ ఆల్ ద థింగ్స్ టు ఈట్ కమెస్టబుల్ ఇన్ వాటర్ ప్రూఫ్ బాక్సెస్. సో ఎలా ప్యాక్ చేయాలంటే ఈ విధంగా వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్లో చేయమని చెప్తున్నాడు అనమాట. తినడానికి ఎడిబుల్గా ఉండాలన్నమాట. డ్రడ్జరీ అంటే ఏంటి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. హీ వాజ్ సో సివియర్లీ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్ దట్ హీ డైడ్ సక్కమ్ అంటే ఫ్యాటల్ అని చెప్పుకోవచ్చు. పెరెంప్టరీ ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఎమాన్సియేటెడ్ అనేది ఆన్ అకౌంట్ ఆఫ్ డర్త్ గ్రాస్ ద అరిడ్ ప్లేన్స్ ద క్యాటిల్ బికేమ్ ఎమాన్సియేటెడ్. సో ఓవరాల్ ఏంటంటే అక్కడ డర్త్ ఆఫ్ గ్రాస్ ఆన్ ద అరిడ్ ప్లేన్స్ ద క్యాటిల్ బికేమ్ ఎమాన్సియేటెడ్, గ్లిబ్, కంట్రైట్, డిస్హెవెల్డ్, ఇంప్లాకబుల్.
ఇంకోటి ఉంటుంది ఇంపెకబుల్, స్పాట్లెస్ ఉంటుంది. ఇంప్లాకబుల్ అంటే ఏంటి? ఈజ్ క్వైట్ ఇంప్లాకబుల్, ఇంట్రెన్సిక్ యాటిట్యూడ్ అనమాట. ఇప్పుడు వాల్యూ అనమాట. అంటే ఇక్కడ ద రింగ్ దట్ ఐ లాస్ట్ హ్యాడ్ ఎ సెంటిమెంటల్ రాదర్ దాన్ ఇంట్రెన్సిక్ వాల్యూ. దాని ఎంత తక్కువ ఉన్నా కూడా దాని యొక్క సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది ఆ రింగ్ అనేది. A concerned effort to finish the business on hand will obviate the necessary of another meeting. సో ఓవరాల్ ఏంటంటే ఈ కన్సర్న్డ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉందో ఫినిష్ ద బిజినెస్ ఆన్ హ్యాండ్ విల్ ఆబ్వియేట్ ద నెససరీ ఆఫ్ అనదర్ మీటింగ్. అంటే ఇట్ విల్ గివ్ ద ఇంపార్టెన్స్ అనమాట. ఇక్కడ కొన్ని ఏవైతే నేను చెప్పానో ఖచ్చితంగా వర్డ్ మీనింగ్స్ చెప్పడానికి ట్రై చేయండి. డ్యూరింగ్ ద వార్ ఆర్ ట్రిబులేషన్స్ వర్ నెగ్లిజిబుల్ కంపేర్డ్ విత్ దోస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ యూరప్ అనమాట. వార్ టైంలో ఈ విధంగా ట్రిబులేషన్స్ వర్ నెగ్లిజిబుల్ అంటే ఎంత గొడవలు ఇచ్చినా కూడా పెద్ద పట్టించుకోకూడదంట. ఐ హ్యావ్ నోన్ సమ్ ప్రికాషియస్ చిల్డ్రన్ బట్ నెవర్ హ్యావ్ ఐ మెట్ వన్. ఈ విధంగా ప్రికాషియస్ చిల్డ్రన్ నేను తెలుసు కానీ ఎవరు నేను కలవలేదు అంటున్నాడు. ద యాక్టర్స్ కన్జ్యూమ్స్ ఆర్ ఫార్ టూ సార్డోనిక్. సార్డోనిక్ మీనింగ్ ఏంటి? ఫోర్స్ఫుల్ రిటోరిక్ అంటే రిజెక్ట్ఫుల్ అనమాట. ఫ్యాసిషస్, అబోర్ పర్సన్ హూ నాట్ రీఫ్రెయిన్ ఫ్రమ్ మేకింగ్ ఫ్యాసిషస్ కామెంట్ అంటే ఈ విధంగా ఎవరైతే ఫాల్స్ కామెంట్స్ ఇస్తూ ఉంటారనమాట. ద బాయ్ హ్యాడ్ టు బీ రివైవ్డ్ బై ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్. అంటే రివైవ్డ్ అంటే బయటికి తీసుకురావాలంట, ప్రాణాల నుంచి పోతా ఉంటాయి తీసుకురావడం అనమాట, రివైవ్ చేయడము, బ్యాక్ టు నార్మల్. అస్థెటిక్ బ్యూటిఫుల్ టేస్ట్. అస్థెటిక్ అంటే ఏంటి? బ్యూటిఫుల్ టేస్ట్ అనమాట. నెక్స్ట్ ద సౌండ్ ఆఫ్ మెటీరియల్ మ్యూజిక్ విల్ ఆఫెన్ ఇన్ఫ్యూజ్ యంగ్ మెన్. సో ఈ విధంగా మెటీరియల్ మ్యూజిక్ అనేది ఇన్ఫ్యూజ్ యంగ్ మెన్ అంటే సో ఓవరాల్ ఇట్లా సూదింగ్ అనమాట, బాగా జోష్ అనమాట. హర్ సారో ఓవర్ ద లాస్ ఆఫ్ హర్. నెక్స్ట్ మనము హర్ సారో ఓవర్ ద లాస్ ఆఫ్ హర్ ఫ్రెండ్ వాజ్ సో పాగ్నెంట్ దట్ ఫర్ ఎ టైమ్ షీ లాస్ట్ హర్ జస్ట్ ఫర్ లైఫ్. సో పాగ్నెంట్ మీనింగ్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇన్ అన్ అటెంప్ట్ టు స్టెబిలైజ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ద గవర్నమెంట్ పుట్ ఏ ప్రొవిజనల్ సీలింగ్ ప్రైజ్ ఆన్ ఆల్ ఫుడ్ స్టఫ్. సో స్టెబిలైజ్ అంటే నార్మల్ చేయడానికి గవర్నమెంట్ అన్ని ఫుడ్స్ స్టఫ్ మీద ట్యాక్సెస్ తగ్గించిందనమాట. రాదర్ దాన్ బిగ్వైల్ ద టైమ్ విత్ ద సమ్ ప్లెజెంట్ డిస్ట్రాక్షన్స్ ఈ జస్ట్ సిట్స్ అండ్ రెమ్యూనరేట్స్ అని చెప్పుకోవచ్చు. దాన్ని మెడిటేట్స్ కూడా చెప్పుకోవచ్చు. ద ఆథర్ హ్యాస్ యూజ్డ్ మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్స్ టు డెపిక్ట్ దిస్ animated scene అని చెప్పి. హిస్ protestation of the innocence was so plausible that we all believe him. సో అతని యొక్క ఇన్నోసెన్స్ బిహేవియర్ అనేది was so plausible అని చెప్పుకోవచ్చు, అందరూ నమ్ముతున్నారంట. నెక్స్ట్ న్యూరోటిక్ అంటే ఏంటి? మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంప్రెగ్నబుల్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ డీఫ్రే అంటే కంట్రిబ్యూట్ చేయడం అనమాట. ప్రొసీడ్స్ ఆఫ్ విచ్ విల్ కంట్రిబ్యూట్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ టు క్యాంప్ అని చెప్పి తెలుసుకోవాలి. నెబ్యులస్, దిస్ పాయింట్ కుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ 3 lines ఇన్స్టెడ్ ఆఫ్ 10. సో ఓవరాల్ నెబ్యులస్ మీనింగ్ ఏంటి? పారాక్సిజం అంటే అవుట్ బ్రేక్ అనమాట. ఆస్తమా ఈజ్ సో పర్నీషియస్ అంటే చాలా ఖతర్నాక్ అనమాట. హీ ఈజ్ ఆఫెన్ సీజ్డ్ బై అవుట్ బ్రేక్ ఆఫ్ కాఫింగ్. ఎక్కువ దగ్గు అనేది రావడం జరిగేది అనమాట ఆ టైంలో. ఆల్దో హిజ్ లుక్స్ ఆర్ అస్చియర్ అంటే సీరియస్గా ఉన్నా కూడా తను మాట్లాడేది మాత్రము సమ్వాట్ హార్ష్ ఉంటుంది. బట్ అతను మంచి కైండ్ హార్టెడ్ అనమాట. నెక్స్ట్ టైరాయిడ్ అంటే లెంగ్దీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అస్టెన్సిబుల్ పర్పస్. నాకు అస్టెన్సిబుల్ మీనింగ్ చెప్పండి. ద మెడిసిన్ మ్యాన్ వాజ్ ఎనిగ్మా ప్రాబ్లమ్ టు హిస్ ట్రబుల్స్. సో ఎనిగ్మా అంటే ఏంటి? ఏదైతే మెడిసిన్ మ్యాన్ ఉన్నాడో ఇట్స్ ఎనిగ్మా అంటే ఇట్స్ ఎ ప్రాబ్లమ్ అని చెప్పుకోవాలి. ద బాయ్ ఈజ్ మోస్ట్ సర్కమ్స్పెక్ట్ అంటే కాషస్ అనమాట. ద రెయిన్ వాజ్ హెవీ అండ్ అవర్ క్లోత్స్ సూన్ బికమ్ సోక్డ్ త్రూ అని అంటే వెట్ అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఐ ఇంట్రడ్యూస్ హిమ్ టు లెండ్ మీ ద మోస్ట్ ఈజీలీ మేనేజ్డ్ డొసైల్ లేదా హార్స్ ఇన్ హిస్ స్టేబుల్ అని చెప్పుకోవాలి. సో ఇట్స్ అంటే డొసైల్ అంటే ఏంది? డొమెస్టికేటెడ్ అనమాట. క్యాట్ లైక్ అంటే ఫెలైన్ అంటే పిల్లి, ఫెలైన్ యాక్టివిటీ. ఫెలైన్ ఎనిమల్స్ ఏంటి? సింహము, పిల్లి ఇలాంటివి అనమాట. నెక్స్ట్ పట్రిఫైడ్ ఉంది అంటే రీమైన్డ్ అని చెప్పుకోవచ్చు. బుల్స్ సడన్ చార్జ్ దట్ హీ రీమైన్డ్ ఇన్ ద గేట్వే అనమాట. ఇన్స్క్రూటబుల్ అంటున్నాడు. ద ఎక్స్ప్రెషన్ ఆన్ హిస్ ఫేస్ వాజ్ ఇన్స్క్రూటబుల్ అండ్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ డిసన్ ప్రాజెక్ట్ అనమాట. అంటే చూస్తున్న అట్లనే యాక్సెప్ట్ చేయలేడంట.
థ్యాంక్స్ టు ద డెఫ్ట్ ఫింగర్స్ ఆఫ్ అవర్ మదర్ దెర్ వాజ్ నెవర్ ఎనీ ల్యాక్ ఆఫ్ క్లోత్స్ ఫర్ ద చిల్డ్రన్. డెఫ్ట్ ఫింగర్స్ అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. ఏమీ ఆ క్లోత్స్లో ప్రాబ్లమే లేదంట. ఐ షల్ బారో హిస్ బైసైకిల్ వితౌట్ క్వామ్స్ బికాస్ హీ హ్యాస్ ఆఫెన్ ఆఫర్డ్ మీ ద యూజ్ ఆఫ్ ఇట్. సో నేను అతని నుంచి తీసుకోవచ్చు, ఈవెన్ అతనికి ఇవ్వచ్చు కూడా, ఎందుకంటే అతను ఎప్పుడైతే నేను తీసుకుంటూ ఉన్నానో సో నన్నేం అనలేదంట. ద రింగ్ దట్ ఐ లాస్ట్ హ్యాడ్ సెంటిమెంటల్ రాదర్ దాన్ ఇంట్రెన్సిక్. ఆ విధంగా డబ్బులు అంతా కాకపోయినా కూడా అని చెప్పి చెప్తున్నాడు. ట్రెపిడిషను, కన్సిలేట్, రివార్డ్, ట్రిబ్యులేషన్స్. చూడండి, డ్యూరింగ్ ద వార్ ఆ ట్రిబ్యులేషన్స్ ఆల్రెడీ కొన్ని డిస్కస్ అయ్యాయి, ఎందుకంటే క్వశ్చన్స్ అనేది వేరే దాంట్లో కూడా రిపీట్ అయి ఉంటాయి అన్నమాట. సో అప్పుడు డిస్కరేజ్ అంటే మనం డిస్కరేజ్ చేయడం అనమాట. ఎక్స్పాండ్ అంటే ఎక్స్పాండ్ చేయడము. వెన్ ఎవర్ ఏ పోర్టర్ పీజన్ ఎక్స్పాండ్ ఇట్ బెట్స్ ఇట్స్ లుక్స్ లైక్ అన్ అరగెంట్ ఓల్డ్ మ్యాన్. అది ఎలా కనపడుతుందంటే ఆరోగెంట్గా కనపడుతుంది అనమాట. ఆరిజినేట్ అంటే మనందరికీ తెలుసు, ఎమానేట్ అంటే. సో ఈ విధంగా రెండు పార్టీల మధ్యలో ఆరిజినేట్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్ అని చెప్తున్నాడు. బ్రైట్, లూరిడ్ అంటే బ్రైట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రొఫిషియంట్ అనేది హిస్ పర్ఫార్మెన్స్ ఆన్ ద టైట్ రోప్ వాజ్ ఫ్లాలెస్. ఇట్ మస్ట్ హ్యావ్ టేకెన్ హిమ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ టు బికమ్ సో ప్రొఫిషియంట్. సో ఈ మీనింగ్స్ తెలుసుకున్నా కూడా మీరు సెంటెన్స్ అనేది ఈజీగా చేయొచ్చు. సో జుబిలెంట్ క్రౌడ్ అంటే గేవ్ విక్టోరియస్ టీమ్ అంటే బాగా ఎంకరేజ్ చేశారనమాట క్రౌడ్. కెవిలియర్ పోయిట్స్ లైక్ ఎగ్జాగరేటెడ్ అంటే బాగా ఓవర్ స్టేటెడ్ ద చార్మ్స్ ఆఫ్ దేర్ లేడీస్ అని చెప్పి ఎగ్జాగరేట్ చేయడం అంటే హ్యాపీగా చేయడం అనమాట. పర్ఫెక్టరీ మీనింగ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. డెసిస్ట్, ఇక్కడ యూ మస్ట్ డిసిస్ట్ అట్ వన్స్ అంటే షూటింగ్ గర్ల్స్ ఎ వైలేషన్ ఆఫ్ ద గేమ్ లాస్, యూ మస్ట్ డిసిస్ట్ అట్ వన్స్ అంటే ఈ విధంగా యూ హ్యావ్ టు స్టాండ్ అనమాట. ఫైన్నెస్, పోర్టెన్స్, రిటారిక్, ద మెరియర్, ద డిస్క్రెడిట్, డిస్కన్సలేట్. సో థింగ్స్ మే లుక్ బ్యాక్ బట్ డోంట్ బి డిస్కన్సలేట్. వీ హ్యావ్ సర్మౌంటెడ్ గ్రేటర్ డిఫికల్టీస్ ఇన్ ద పాస్ట్. నువ్వు పారిపోకూడదు, దీనికన్నా మనం ఎక్కువ డిఫికల్టీస్ మనం పాస్ట్లో చూసామని చెప్పి. నెక్స్ట్, ద అస్థెటిక్ టేస్ట్ ఆఫ్ ద క్యూరేటర్ అకౌంట్స్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ద ఆర్ట్ షేర్స్ బై సర్పాసెస్ ఎనీ అదర్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్, ఇన్ఫ్యూజ్ యంగ్ మెన్ అనమాట. ద సౌండ్ ఆఫ్ మెటీరియల్ మ్యూజిక్ విల్ ఇన్ఫ్యూజ్ యంగ్ మెన్. ఈ విధంగా మెటీరియల్ మ్యూజిక్ అనేది కొద్దిగా ఇన్ఫ్యూజ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అబిస్ అడుగుతున్నాడు. ఎడ్జ్ ఆఫ్ ద అబిస్ ఆర్ ఫైండింగ్స్. ఇన్సైడర్స్ రూమర్. ఇన్సైడియస్ అంటే ఏంటి మీనింగ్ కామెంట్ సెక్షన్. ప్రొజాయిక్ అంటే ఏంటి. అట్మాస్ఫియర్ టెనెంట్ అపార్ట్మెంట్. నెక్స్ట్, కరోబరేట్. ఐ వాజ్ ఫ్రాంక్లీ ఇన్క్రెడ్యులస్ అంటిల్ హీ ఫౌండ్ సమ్ వన్ టు కరోబరేట్ హిస్ స్టోరీ అనమాట. అంటే నాకు అర్థమే కాలేదు అసలు అతను చేస్తాడో చేయలేదో అంటిల్ అన్లెస్ ఎవరైతే ఆయన స్టోరీని యాక్సెప్ట్ చేశారో అంటే. పాయిగ్నెంట్ అని ఆల్రెడీ అడిగాను. గ్యాంబోల్ ఇన్ ద విలేజ్ గ్రీన్. సో పాస్టోరల్ పోయిట్స్ ఆఫెన్ క్రియేటెడ్ అన్ ఇల్యూజన్. మార్బిడ్ అంటే ఏంటి. కైండ్లీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మెనీ వేవార్డ్ యూత్ హ్యాస్ బికమ్ క్వైట్ మార్బిడ్ అనమాట. సో అతను చాలా బికమ్ క్వైట్ మార్బిడ్ అంటే అడాప్టివ్ అనమాట. నెక్స్ట్, ప్రిసెప్షస్. అవర్ అసెంట్ of the cliff by the precipitous path was fraught with great danger. So very problematic అని చెప్పుకోవచ్చు. When the little girl wants to regenerate something out of her doing grandmother, she adopts a forlorn appearance అనమాట. సో ఎప్పుడైతే లిటిల్ గర్ల్ రీజనరేట్ చేయాలనుకుంటుందో, మళ్ళీ చేయాలనుకుంటుందంట. I had to accost a policeman and tell him of my predicament. సో నేను ఎప్పుడైతే ఎక్కడన్నా తప్పుతానో ఐ హ్యాడ్ టు అకస్ట్ అంటే మీట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్లెబిసైట్ మీనింగ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రాక్సిమిటీ టు ద స్టేషన్ అంటే దగ్గరలో అనమాట. పెచులెంట్, యాజ్ సూన్ యాజ్ ద చిల్డ్రన్ బికేమ్ టైర్డ్ అండ్ పెచులెంట్ ఐ క్రియేట్ ఏ డైవర్షన్ అనమాట. నేను డైవర్షను అలసిపోయినప్పుడు. సో అండ్ పెచులెంట్ ఐ క్రియేట్ డైవర్షన్ అంటే వాళ్ళని డైవర్షన్ చేసి వాళ్ళని మళ్ళీ జోష్ తెప్పించేవాడంట. అది దీని మీనింగ్ అనమాట. సో ఈ విధంగా లాస్ట్ కాలం విల్ డిస్కస్. దీంతో మ్యాక్సిమం 800 మనం డిస్కస్ చేసినట్లు అవుతుంది. లైఫ్ వుడ్ నాట్ బి టాలరబుల్ ఇన్ దిస్ వ్యాలీ బికాస్ ఇన్ ద రెయినీ సీజన్ ఇట్ బికమ్స్ మస్కిటో ఇన్ఫెస్టెడ్. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి వర్షం పడడం వల్ల అక్కడ మస్కిటోస్ అనేది ఎక్కువగా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్, హీ అవోస్ క్వైట్ ఓపెన్లీ దట్ హీ ఇంటెన్స్ టు యూజ్ అండ్ ఎక్స్పీడియంట్ టు అచీవ్ హిజ్ ఎండ్స్ అనమాట. సో ఓవరాల్ ఏంట్రా అంటే హీ అవోస్ క్వైట్ ఓపెన్లీ. అవోస్ మీనింగ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సెక్వెస్టర్డ్ మీనింగ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూడండి, ఇలాంటివన్నీ డిఫికల్టీ నేచర్. ఐ వాంట్ యూ గైస్ టు కామెంట్. ఎ ఫ్యూ వీక్స్ రెస్ట్ విల్ సర్వ్ టు ఎఫేస్ ద మెమరీ
of the unpleasant ordeal you have undergone. కొన్ని వారాలు మాత్రమే ఉంది. యూ విల్ సర్వ్ టు అఫేజ్ ద మెమరీ ఆఫ్ ద అన్ప్లెజెంట్ ఆడియల్ అని చెప్తున్నాడు. డిప్రెడేషన్ ఆఫ్ ద స్టార్ట్లింగ్, సో స్కేర్ క్రో టు సేవ్ ద చెర్రీస్ ఫ్రమ్ ద డిప్రెడేషన్ ఆఫ్ ద స్టార్ట్లింగ్. ఓకే, నెక్స్ట్ హీ అడ్వర్టైజెస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సుపీరియర్ యాజ్ సప్లయర్ పర్వేర్ ఆఫ్ న్యూట్రిషియస్ బేబీ ఫుడ్స్. సో తాను అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటాడంట యాజ్ ఎ పర్వేర్ ఆఫ్ న్యూట్రిషియస్ బేబీ ఫుడ్. సో ద సర్జెంట్ ఆఫ్ స్టోర్స్ కెనాట్ ఫిల్ దిస్ రిటర్న్ డిమాండ్, లేదా బ్రింగింగ్ అప్ అంటే ఇక్కడ రిజర్గిటేషన్ అంటే బ్రింగింగ్ అప్ అంటే తీసుకురావడం అనమాట బయటికి, అన్లెస్ ఇట్ ఈస్ రాటిఫైడ్ బై ద కల్నల్. ఎంతవరకు అయితే కల్నల్ చెప్తాడో అంతవరకు సర్జెంట్ అనేది హీ కెనాట్ ఫిల్ ద రిటర్న్ డిమాండ్ అనమాట. ఖచ్చితంగా ఆయన పర్మిషన్ తీసుకునే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ద బిలీఫ్ దట్ వెల్దీ బ్రింగ్స్ హ్యాపీనెస్ ఈజ్ ఎ మిస్టేకెన్ ఐడియా. ఈ నమ్మకం ఏదంటే వెల్దీగా ఉండడమే హ్యాపీనెస్ తీసుకొస్తుందంటే అది మిస్టేక్ చేసినట్లే ఐడియాని. ఇట్స్ అ ఫాలసీ అనమాట, అంటే తప్పు అనమాట. హీ హ్యాస్ హ్యాడ్ లిటిల్ ఎడ్యుకేషన్ బట్ హీ సీమ్స్ టు గ్రాస్ప్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ బై ఇన్స్టింక్టివ్ అండర్స్టాండింగ్స్, అంటే ఇంట్యూషన్ అని చెప్పుకోవచ్చు. అంటే హీ హ్యాస్ హ్యాడ్ లిటిల్ ఎడ్యుకేషన్ బట్ హీ సీమ్స్ టు గ్రాస్ప్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ బై ఇన్స్టింక్టివ్ అండర్స్టాండింగ్స్, అంటే ఇంట్యూషన్. We both agree that his lecture was nothing but disorderly confusion of nonsense అని చెప్పుకోవాలి. నెక్స్ట్ I probes that his meteoric career will soon reach the highest point, అంటే culminate in his election to the presidency అని చెప్పుకోవాలి. My uncle is a man of such equable temperament that he has rarely been known to lose his composure. సో ఓవరాల్ అతని ఎంకులు ఎవరైతే ఉన్నారో సచ్ ఈక్వబుల్ టెంపర్మెంట్ అనేది మనం చూడొచ్చు. ఈక్వల్ టెంపర్మెంట్, అడ్రిఫ్ట్ అంటే లాస్ట్ అని చెప్పి తెలుసుకోవాలి. సో ఓవరాల్ ఈ విధంగా కొన్ని డెసిడ్యూస్ అంటే ఏంటి, మనకు తెలుసు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. లైక్ డెసిడ్యూస్ ట్రీస్. నెక్స్ట్ ఇన్ డేస్ గాన్ బై న్యూ రూలర్ వుడ్ సమ్ టైమ్ డిక్లేర్స్, రోజులు జరిగే కొద్దీ కొత్త రూలర్స్ అనేది డిక్లేర్ అవుతారంట. An amnesty at such a time, even dangerous felons would be released. An amnesty at such a time, అప్పుడప్పుడు డేంజరస్ ఫెలాన్స్ కూడా వదిలేస్తారంట. ఇండిగ్నెంట్ మీనింగ్ ఏంటి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. యాక్సీడ్ అంటే డిస్పోజ్ టు యాక్సీడ్ టు హిజ్ రిక్వెస్ట్ అంటే అప్రూవల్ ఇవ్వడం అనమాట. లాకోనిక్, ద ఇండియన్ వాజ్ ఫార్ ఫ్రమ్ గార్యులస్ అండ్ హిజ్ రిప్లైస్ వర్ డిసైడెడ్లీ లాకోనిక్. అతని రిప్లై అయితే ఉన్నాయో దే ఆర్ అన్ లాకోనిక్ మేనర్ అనమాట, నాట్ సచ్ ఫేవరబుల్ మేనర్. నెక్స్ట్ ఇఫ్ వీ ఈజీ టు డిసర్న్ దట్ హిజ్ అకౌంట్ of his wonderful adventure was merely a figment మీనింగ్ నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎంటమాలజీ అంటే మనందరికీ తెలిసింది. హిజ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంటమాలజీ అంటే ఇన్సెక్ట్ గురించి చెప్పడానికి అనమాట. ఎనేబుల్స్ హిమ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ నాక్సస్ అండ్ హార్మ్లెస్ ఇన్సెక్ట్స్, ఏదైతే మంచిదో ఏదైతే చెడ్డవో చెప్పేస్తాడంట. ఏ నేషనల్ ప్లెబిసైట్ ద ఓన్లీ ఫెయిర్ మెథడ్ ఆఫ్ డిసైడింగ్ సచ్ ఏ మోట్ క్వశ్చన్ అని చెప్పుకోవాలి. దాన్ని ఆర్గ్యూబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆర్ యూ ఇన్సినియేటింగ్ దట్ ఆర్ డిఫీట్ ఇన్ ద ఫైనల్ గేమ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ కొల్యూజన్ బిట్వీన్ మీ అండ్ అవర్ అపోనెంట్స్. సో కొల్యూజన్ అనేది మనం చూడొచ్చు. హీ లివ్డ్ యాజ్ ఎ రిక్లూజ్ అంటే ఐసోలేట్ అయిపోవడం అనమాట. లాస్ట్ 25 సంవత్సరాల నుంచి ఒకడే. మై బ్రదర్ వాజ్ ఆల్వేస్ ఫస్ట్ ఇన్ హిస్ క్లాస్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఐ షాల్ నెవర్ బీ ఏబుల్ టు ఎమ్యులేట్ సచ్ ఏ పారాగాన్. ఆ విధంగా కాగెంట్ మీనింగ్ నాకు చెప్పండి. స్పూరియస్ అంటే ఫాల్స్ అనమాట. సర్ఫీట్ ఆఫ్ ఎగ్స్ అంటే 4 feet అంటే ఏంటి, సర్ఫీట్ అంటే ఏంటి. సో ఇక్కడ there has been a surfeit of eggs on the market and prices have suffered a sharp decline. ఎక్కువ అయిపోయినాయి అంట, సర్ప్లస్ అయిపోయినాయి అనమాట ఎగ్స్. ఇప్పుడైతే ఎక్కువ అయిపోతాయో సో డిక్లైన్ ఉంటుందన్నమాట ప్రైస్లో. హీ ఈజ్ నాట్ ఎ ఫోర్స్ఫుల్ స్పీకర్ బట్ హీ సీమ్స్ టు బీ ఏబుల్ టు ఇంబ్యూ హిస్ హెయిరర్స్ విత్ హిజ్ ఓన్ ఎంతూజియాజం. వెరీ ఇంపార్టెంట్ గైస్. అంత ఫోర్స్ఫుల్ స్పీకర్ కాకపోయినా కూడా హీ సీమ్స్ టు బీ ఏబుల్ టు ఇంబైబ్ అంటే మనుషుల్లో ఒక జోష్ తీసుకొస్తాడనమాట. ఇన్ ఆర్డర్ టు ప్రొవోక్ డిస్కషన్స్ ప్రొఫెసర్ హార్ట్ లైక్స్ టు ప్రొపౌండ్ థియరీస్ అనమాట.
ప్రపోండ్ అంటే ఫార్ములేట్ అనమాట. ఆల్టర్ కమ్యూటింగ్ అంటే ఆల్టరేషన్ చేయడము. డిటనేషన్ అంటే ఏంటి? దెర్ వాజ్ ఎ లౌడ్ డిటనేషన్ అండ్ acrid fumes from the broken pipe filled the air అనమాట. సో డిటనేషన్ అనేది బ్లాస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనము లౌడ్ డిటనేషన్ అంటే ఒక ఆర్డిఎక్స్ పేలితే ఎలా ఉంటుంది, డిటనేట్ అవుతుంది కదా, బ్లాస్ట్ అవుతుంది. సో అనథిమా అంటే కర్స్ అనమాట. ఒక కర్స్ అంటే ఏంటి? శాపం. డిస్మిసివ్ లేదా అప్రోబ్రియస్. సో వాజ్ వెల్ అవేర్ దట్ సచ్ డిస్మిసివ్ రిమార్క్స్ వర్ యాప్ట్ టు రిజల్ట్ ఇన్ ఎ స్లిట్ ఫర్ లైబెల్ అంటే ఓవరాల్ ఏంటంటే ఇలాంటి పాత అంటే బ్యాడ్ స్టేట్మెంట్ చేస్తే మాత్రము మ్యాగజైన్ ఎడిటర్కి దూలు తిరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ అబ్డికేట్ అంటే వదిలేయడం అనమాట. వేవ్ ఇన్ ఆర్డర్ టు సో డిడ్ నాట్ నీడ్ టు గ్యాస్టికులేట్ అంటే వేవ్ అనమాట. నెక్స్ట్ యునానిమిటీ. యునైటెడ్ స్టేట్స్ యునానిమిటీ ఈజ్ నాట్ నెసెసరీ రెక్టిఫికేషన్ బై 3/4 ఆఫ్ ద స్టేట్స్. యునానిమస్లీ అంటే ఏకదాటిగా అని చెప్పుకోవచ్చు అనమాట. జార్గన్ అడుగుతున్నాడు. ఐ కెన్ అండర్స్టాండ్ ద లోకల్ పీపుల్ బికాస్ ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ ఇయర్స్ ఆఫ్ దేర్ జార్గన్ ఈజ్ నాట్. సో ఓవరాల్ ఏంటంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. యాస అంటారు అనమాట, మాట్లాడే యాస. ఎలుసిడేట్ అంటే క్లియర్గా, ఎలుసిడేట్ అంటే క్లియారిటీ ఇవ్వడం అనమాట, క్లియర్గా. ప్రొఫెసర్ ఈజ్ మ్యాన్ ఆఫ్ సచ్ పర్స్పెక్టివిటీ దట్ హీఈస్ ఏబుల్ టు ఎలుసిడేట్ ద మోస్ట్ అబ్స్ట్రూస్ థియరీస్. ఈజీగా చెప్పేస్తాడంట. కొలాక్వియల్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో మీనింగ్ పెట్టండి. నెఫారియస్ అంటే విక్డ్ అంటే కన్నింగ్ నేచర్ అనమాట. ప్రాక్టీస్డ్ టుడే కమ్యూనిజం యాజ్ ఇట్ ఇస్ ప్రాక్టీస్ టుడే. కోవర్ట్లీ అంటే స్టెల్తీలీ దొంగగా వెళ్ళి మనము వాచింగ్ సస్పీషియస్ లుకింగ్ మ్యాన్ లాయిటరింగ్ నియర్ ద కౌంటర్లో వెళ్ళి అతను ఇట్లా చూస్తూ ఉన్నాడు. హీ ప్రిటెండెడ్ టు బీ ఇమ్మర్జ్ ఇన్ హిస్ వర్క్ బట్ ఇన్ రియాలిటీ అతను పని చేస్తున్నట్లు కనపడతాడు కానీ చూస్తూ ఉన్నాడు దొంగగా అని చెప్పుకోవచ్చు అనమాట. టార్చ్యూస్ అంటున్నాడు. సో మీనింగ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ కెనాట్ కండోన్ ద థియరీ ఆఫ్ దాట్ కమ్యూనిజం అనమాట. డెమోక్రసీ తెలుసు అందరికీ. అలైన్డ్ అండ్ టవర్. అలైన్డ్ అంటే మీరు నాకు ఈ కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు, అంటే ఒక అలైన్ చేయడం అనమాట నీట్గా. పాస్టమస్ అంటే చనిపోయిన తర్వాత. ప్రీ ఆక్యుపేషన్ అంటున్నాడు. ప్రెడిక్ట్ అంటే మనం గెస్ చేయడం అనమాట. ద ఓల్డ్ సేలర్ లైక్స్ టు డిలైట్ అనమాట. రిగేలింగ్ యాజ్ విత్ టేల్స్ ఆఫ్ అంటే చెప్పడం, స్టోరీస్ చెప్తూ ఎంజాయ్ చూపిస్తాడనమాట. అమేజింగ్ ఫినామినాన్. షీ ఎండోర్స్ మై ఒపీనియన్ దట్ హిస్ కండక్ట్ ఈజ్ ద ఆర్కిటైప్ అంటే ఎపిటోమ్ అని చెప్పుకోవచ్చు. అతని యొక్క బిహేవియర్ అనేది ఒక యూనిక్గా ఉంటుంది అనమాట. సెడ్యులస్ అనే మీనింగ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. కన్స్యూమ్లీ అంటే ఏంటి? ప్రపౌండ్ థియరీ అంటే ఫార్ములేట్ చేయడము. ఇగ్నియస్ అని అంటున్నాడు అనమాట. బెనిఫిషియరీ అంటే ఎవరికైతే దక్కుతుందో అనమాట. యాక్యూజేషన్ అంటున్నాడు. ఈ మీనింగ్స్ అని మీరు ఇంప్యుటేషన్, యాక్యూజేషన్ అని చెప్పుకోవచ్చు. కొన్ని మీకు ఖచ్చితంగా ఈ వర్డ్ మీనింగ్ తెలిస్తే ఆటోమేటిక్గా సెంటెన్స్ కూడా అర్థమైపోతుంది. ద కౌబాయ్స్ హ్యాడ్ టు సెగ్రిగేట్ చేయడం అన్నాడు ఒకదాని తర్వాత, అంటే జుక్స్టా పోజ్ అంటారు అనమాట. కాపీరైట్ ఇన్ దిస్ నావల్ ఈజ్ నాట్ వెస్టెడ్ అంటే నాట్ పుట్ అనమాట. నెక్స్ట్ హీ వాజ్ ఎ గుడ్ సోల్జర్. హీ షోడ్ సొలిసిట్యూడ్ ఫర్ హిజ్ మెన్ అండ్ వాజ్ రిలాక్స్డ్గా చెప్పుకోవాలి. వెన్ ఈ విట్నెస్ అండర్ ఓత్ మేక్స్ ఎ డెలిబరేట్లీ ఫాల్స్ స్టేట్మెంట్ హీ ఈజ్ లయబుల్ టు కన్విక్టెడ్ ఆఫ్ లయింగ్ అనమాట. డ్యూరింగ్ ద అనిమేటెడ్ డిస్కషన్ ఆఫ్ ద కమిటీస్ రిపోర్ట్ హిస్ ఫ్యూ ట్విస్టెడ్ రిమార్క్స్ అనమాట. ఈ విధంగా రిమార్క్స్ అనేది చూడొచ్చు మనము. నెక్స్ట్ దిస్ లిటరసీ క్రిటిక్ సీమ్స్ టు బీ మోర్ కన్సర్న్డ్ విత్ ద డిస్ప్లేయింగ్ హిజ్ ట్రెంచాండ్ బైటింగ్. సో ట్రెంచాండ్ బైటింగ్ అనేది చూసుకోండి. కన్ఫ్యూజన్ ఉండకూడదంట. మాలీషియస్ ఇనండో కన్ఫ్యూజన్ విస్పర్డ్ వే ఇంపైర్డ్ డ్యామేజ్. సో ఓవరాల్ కన్ఫ్యూజను, డ్యామేజ్ ఏ విధంగా యూజ్ చేశాడు చూడండి. సైకోఫాంట్ సాలిసిట్యూడ్. సో సైకోఫాంట్ యాటిట్యూడ్ అనమాట. చూడండి. అపిలెంట్ క్లయింట్స్ ట్రీటెడ్ విత్ మీ. అంక్చుయస్ అంటే సైకోఫాంట్ ఐసోలేట్ చేయడం అనమాట. సల్లీడ్ అంటే టార్నిష్డ్. ఆఫ్టర్ బీయింగ్ సబ్మెర్జ్డ్ ఫర్ సెవెరల్ అవర్స్ ద సబ్మరైన్ హ్యాడ్ టు రైజ్ టు ద సర్ఫేస్. చాలా గంటల నుంచి కిందే ఉంటుంది, ఒకసారిగా పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో టార్నిష్డ్ ఇది వాస్ ర్యాపిడ్లీ బికమింగ్ సల్లీడ్ ఆర్ టార్నిష్డ్ అనమాట. సో అటామ్నల్ ఈక్వినాక్స్ అనేది మనం చూసినట్లయితే March 12, 2021 రెస్పెక్టివ్లీ మనం చూడొచ్చు. యూ రిమైన్ రికంబెంట్ లయింగ్ బ్యాక్ అంటే రికంబెంట్ అంటే అలాగే ఉండిపోవడం అనమాట. ఇన్ అన్ ఈజీ చైర్ వైల్ వీ డూ ఆల్ ద వర్క్ సచ్ అరాంట్ స్లాత్ అన్నైస్ మీ.
సో నన్ను ఈ విధంగా అట్లా ఉండడం నాకు ఇష్టం లేదనమాట. స్ట్రైడెంట్ అంటే నాయిసీ అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ ఏ లాయర్ బై ప్రొఫెషన్ త్రూ నేను లాయర్ని. బీ కీపింగ్ అనేది నాది ఒక అవొకేషన్గా మనం చెప్పుకోవచ్చు, ఒక ప్యాషన్ లాగా. ఏ నోటబుల్ అథారిటీ గేవ్ అస్ డిజర్టేషన్ ఆన్ ఫారెస్ట్ కన్వర్జేషన్. సో నోటబుల్ అథారిటీ ఏం చేసిందంటే డిజర్టేషన్ ఇచ్చేసింది అనమాట. అంటే అప్రూవల్ ఇవ్వలేదన్నమాట. పీరింగ్ ఇన్ టు ద టర్బిడ్ వాటర్ ఆఫ్ ద పాండ్ ఐ కుడ్ డిస్క్రైబ్ ద కంటోర్ ఆఫ్ ద సంకెన్ బోట్. సో ఈ విధంగా పీరింగ్ ఇన్ టు ద టర్బిడ్ వాటర్ ఆఫ్ ద పాండ్, పీరింగ్ మీనింగ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్, డు నాట్ మిస్టేక్ పీటర్స్ ప్లాసిడ్ డిపోజిషన్ ఫర్ వీక్నెస్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ఫ్రింజ్ ఆన్ హిస్ రైట్స్ అండ్ యూ విల్ ఫైండ్ హిమ్ ఫార్ ఫ్రమ్. ఓవరాల్ ఎంట్రా అంటే లెథార్జిక్ అంటే లేజీ అని చెప్పుకోవచ్చు. వాజ్ ఇట్ మియర్ కోఇన్సిడెన్స్ ఆర్ వాజ్ ఇట్ సమ్ సైకిక్ అంటే ఫీలింగ్ ఆఫ్ డిజాస్టర్ దట్ హ్యాడ్ కాజ్డ్ హిమ్ టు క్యాన్సల్ హిస్ ఫ్లైట్ ఆన్ ద మిస్సింగ్ ప్లేన్. సో అదేమన్నా కోఇన్సిడెంటా ఒకవేళ ఆ విధంగా అని చెప్తున్నాడు అనమాట. సో ఓవరాల్ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో నేను కొన్ని ప్లేసెస్లో ఏంటంటే డిఫికల్టీ నేచర్ ఉంటాయి. అవి మీకు అవసరమా అంటే యాజ్ ఏ MTS మీకు అవసరం ఉండదు. బట్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కొద్ది గొప్ప. ఎందుకంటే ఆ డిఫికల్టీ క్వశ్చన్స్ ఒకటి వచ్చినా కూడా దాన్ని మీరు చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ యూ గైస్ టు ప్లీజ్ లైక్ ఇట్. ఖచ్చితంగా మీరు మెటీరియల్ తీసుకోండి. నేను మీకు ఈ పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో కలర్ ప్రింట్ అవుట్ మీకు ఇస్తాను, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.